యాక్చువల్లీ ఇప్పుడు మనము ఇండస్ట్రీ కోసం మాట్లాడుకుంటే వై హైదరాబాద్ హ్యాస్ మోర్ ఆఫ్ దట్ సేల్స్. పీపుల్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్. యా రావాలి, చదువుకోవాలి, జాబ్ చేయాలి, అండ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇట్స్ గ్రోయింగ్ స్టేట్. ఈ బిజినెస్ చాలా ఏమంటే క్రిటికల్ బిజినెస్ ఇది. యూ నెవర్ నో వాట్ కైండ్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ యూ విల్ ఫేస్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ అన్ఎథికల్ ట్రాన్సాక్షన్స్. ఈ టఫ్ మార్కెట్ లో డాక్యుమెంటేషన్, క్వాలిటీ ప్రొడక్ట్స్, సర్వీసెస్, ఆఫర్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ప్రోయాక్టివ్. ఫేమ్ ఈజ్ బేసికలీ సబ్సిడీ ప్రోగ్రామ్. గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ టైం ఇవి కొంటున్నారో వాళ్ళకి పర్ కిలోవాట్ మీద 15,000, 10,000, 20,000 అని అలాగా సబ్సిడీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో వెన్ ఐ స్టార్టెడ్ విత్ వన్ కంపెనీ. ఆఫ్టర్ ఆ వన్ కంపెనీ people are looking towards entrepreneurship journey. This is very good business actually, so they can go and explore the market. It's an open market. Remoto అనేది ఒక డీలర్షిప్ కాదు, ఒక సెకండ్ హ్యాండ్ జాబ్ అసలే కాదు. ఇట్స్ a platform. You should have a very నేను చాలా యాంగర్ ఉండే. Before 2 years I was very very anger person. Within 2 years I become the calm. ఆన్లైన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యాక సేల్స్ అనేవి చాలా పెరిగాయి. లైక్ ఆఫర్ సేల్, ఆఫర్స్ అవన్నీ చాలా పెరిగాయి. లైక్ అది మీరు ఎలా ఈ సెకండ్ హ్యాండ్ ఫీల్డ్ లో హౌ యూ డిసైడ్ లైక్ ఈ సేల్ లో ఈ ఆఫర్ పెడదాము, లైక్ వి బ్రింగ్ దిస్ న్యూ ఫీచర్, లైక్ వి గివ్ దిస్ అడ్వాంటేజెస్ మీరు ఈ సేల్ లో కొంటే అని చెప్పండి. Nice actually question. So 2 years back. So you have two patients. Hi sir, thank you very much for accepting and coming. So welcome to BR Talks. Shall we begin? Yeah, sure, Nitin. Yeah. ఆరిమోటో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలని అనిపించింది? So Arimoto వెనకాల ఇట్స్ వెరీ బిగ్ స్టోరీ ఉంది. సో Okay. బికాజ్ ఐఎమ్ బేసికలీ 18 years ఓల్డ్ ఎక్స్పీరియన్స్తోని బ్యాక్గ్రౌండ్తో వచ్చానమాట ఇక్కడికి నేను. సో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ అండ్ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ద లాట్ ఆఫ్ automobile dealerships, at the same time the manufacturers and the associates who are completely connected with these day-to-day activities right from the morning to evening. వాళ్ళ లైఫ్ మొత్తం ఆటోమొబైల్లోనే ఉండేదన్నమాట. సో చాలామంది కలిసేవాడిని, చాలామందితోనే మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఐ గాట్ ఫీడ్బ్యాక్స్ అండ్ ఇన్సైట్స్ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో బేసికల్గా దిస్ ఇస్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్, యూ నో Okay. వెరీ వెల్ రైట్. Yeah. సో ప్రీ ఓన్ టూ వీలర్ మార్కెట్ ఈజ్ అ కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ అనమాట. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయడానికి. అండ్ డెఫినెట్లీ దేర్ ఈస్ అ బిగ్ పర్పస్ బిహైండ్ ది రిమోటో. స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ రీసెర్చ్ చేసి సో ఫైనల్లీ ప్రీ ఓన్ టూ వీలర్ ఇండస్ట్రీలో ఏదో ఒక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో స్లోలీగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ కస్టమర్కి బెటర్ సర్వీస్ ఇవ్వాలని, బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేస్తాం మనం. దెన్ హౌ డిడ్ ఇట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? ఎగ్జిస్టెన్స్ మీన్స్ ఇప్పుడు చూడండి, మీకు మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్ గురించి మనం మాట్లాడితే కనుక హైదరాబాద్ మార్కెట్ ఇండియాలో టాప్ 3లో వస్తుందన్నమాట ప్రీ ఓన్ టూ వీలర్ సేల్ చేయడంలో. ఫస్ట్ మార్కెట్ ఇస్ ఢిల్లీ, సెకండ్ ఇస్ బెంగళూరు, థర్డ్ ఇస్ హైదరాబాద్. ఓకే. అండ్ హైదరాబాద్లో మీకు తెలుసో తెలియక దాదాపు 3,000 పైన షాప్స్ ఉన్నాయి ఎవరైతే సెకండ్ హ్యాండ్ టూ వీలర్స్ అమ్ముతారో. యా. బట్ నన్ ఆఫ్ ది సెల్లర్స్ ఆర్ ఆర్గనైజ్డ్గా లేరు. సో మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే కస్టమర్ ఫేస్ చేశారు కూడా. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హూ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వైల్ పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ ప్రీ ఓన్ టూ వీలర్స్ ఇన్ మార్కెట్. యా. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని పర్పస్తోని ఆ ఎగ్జిస్టెన్స్ని మళ్ళీ ఇంత స్ట్రాంగ్ చేయాలి. అండ్ దెర్ షుడ్ బీ సమ్వన్ హూ కెన్ బ్రింగ్ ఆల్ పాసిబుల్ సపోర్ట్ ఫర్ ది కస్టమర్స్ అట్ ద సేమ్ టైమ్ హూ ఆల్ ఆర్ సెల్లింగ్ అండ్ బయింగ్ ద బోత్ ఎండ్స్. మేము ఆ ఇద్దరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాము భయ ఈ రిమోటో ప్లాట్ఫామ్ పైన. ఓకే. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా అరేంజ్ చేశారు మరి? ఇన్వెస్ట్మెంట్స్ బేసికలీ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఇన్వెస్ట్మెంట్, ఆబ్వియస్లీ రైట్. Yeah. అపార్ట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్, మనం ఇన్వెస్ట్మెంట్ అరేంజ్మెంట్ చేయడానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ బిహైండ్ దట్. సేవింగ్స్ ఉండే, అది చేశాను, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్లయింట్స్, ఐ విజిటెడ్ దెమ్. సో కొందరు ఇవ్వడానికి రెడీ అయ్యారు, బట్ దే ఆస్క్డ్ మీ ఫర్ 50% స్టేక్ ఇన్ మై కంపెనీ. Yeah. So that was not good idea actually for me, because నాకు తెలుసు this is a very big
ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నాము అండ్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ స్కోప్. అండ్ ఏదైతే ఈ ఇండస్ట్రీ ఉందో ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ. యు నో వెరీ వెల్ రైట్, మార్కెట్లో ఒక కొత్త వెహికల్ అమ్ముడుపోతుంది అంటే దాని అగేన్స్ట్లో 4 పాత వెహికల్స్ సేల్ అవుతున్నాయి. యా. అండ్ ఎవ్రీబడీస్ ఫస్ట్ వెహికల్ విల్ బి సెకండ్ హ్యాండ్ వెహికల్. సో సెకండ్ హ్యాండ్ వెహికల్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఏమంటారు నెసెసిటీ అనుకోవచ్చు మీరు. ఇట్స్ నాట్ ఆప్షనల్, ఇట్స్ అ నెసెసిటీ అన్నమాట. మీకు తెలుసు ఇండియా రన్స్ ఆన్ అ 2-wheeler రైట్. యా. సో అంత పెద్ద ఆపర్చునిటీ ఉన్నప్పుడు సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు చూసారు కూడా రిమోటో అనేది ఇట్స్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇండియాస్ ఫస్ట్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో ఇది, ఇక్కడ మీకు వెహికల్ బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు, ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఫైనాన్స్ ఉంది, రీఫైనాన్స్ ఉంది, సర్వీస్ ఉంది, స్పేర్స్ ఉన్నాయి, అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉన్నాయి మీకు. అండ్ వాట్ వి డిడ్, మేమేం చేసామంటే ఇప్పుడు మనకి ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వీస్ ప్రొవైడర్స్కి ఆన్బోర్డ్ చేసాము మా ప్లాట్ఫామ్ మీద. అండ్ మేము ఫైనాన్స్ కంపెనీస్కి ఆన్బోర్డ్ చేసాము ఫైనాన్స్ చేయడానికి. అండ్ వీ ఆన్బోర్డెడ్ లాట్ ఆఫ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏదైతే. అండ్ మీకు చెప్పడం ఐఎమ్ హ్యాపీ టు సే ఇలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో వీఆర్ ద నంబర్ 1 ఇన్ ఇండియా అండ్ దెర్ ఈస్ నో అదర్ కంపెనీ ఎగ్జిస్ట్. ఇక్కడైతే మీరు రెపో వెహికల్స్ అంటారు, బ్యాంక్ రెపో వెహికల్స్ అంటే చాలామందికి తెలియదు. రెపో ఇట్ మీన్స్ ఎప్పుడైతే మీరు ఫైనాన్స్లో బండి కొంటారు, ఈఎంఐ కట్టక ఫైనాన్స్ వాళ్ళు మీ దగ్గర నుంచి వెహికల్ రికవరీ చేస్తారు చూడండి, దానికి రెపో వెహికల్ అంటారు అనమాట. ఆ రెపో వెహికల్కి డైరెక్ట్లీ ఎండ్ యూజర్స్కి అవైలబుల్ ఉండేలా ఆప్షన్ మన ఇండియాలో ఎక్కడ లేదు. ఒకవేళ ఉన్నా దేర్ ఆర్ లాట్ ఆఫ్ బిడ్డింగ్ ప్లాట్ఫామ్, ఆప్షన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఎక్కడైతే ఓన్లీ ఫోటో చూసి మీరు ప్రైజెస్ ఇవ్వాలి అండ్ యూ కాంట్ టెస్ట్ డ్రైవ్ చేయలేరు. టెస్ట్ డ్రైవ్ కాకుండా ఫిజికల్గా మీరు చెక్ చేసి మీకు కావాల్సినట్టు ఆప్షన్తో మీరు కొనలేరు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు ఆ బిడ్డింగ్ ప్లాట్ఫామ్లో మీరు చూసిన తర్వాత అండ్ విన్ అయిన తర్వాత మీరు వెళ్ళి ఫిజికల్గా చూసి నచ్చకపోతే కూడా మీరు ఏం చేయలేరు. బికాజ్ ఆ టైంలో మీరు కట్టిన అమౌంట్ మొత్తం నాన్ రిఫండబుల్ అమౌంట్ బేసికల్గా ఇట్స్. సో బట్ ఇక్కడ రీమోటో ఏం చేస్తుందంటే మీకు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద మీకు ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఒక వెహికల్ని మీరు చూశాక టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఈ వెహికల్ని మీరు తీసుకున్న తర్వాత 7 days వరకు బై ప్రొటెక్షన్ ఇస్తాం మేము. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్, నాట్ ఓన్లీ ద 7 day బై ప్రొటెక్షన్, 6 months ఇంజన్ వారంటీయో, అష్యూర్డ్ బైబ్యాకో అండ్ ఈజీ ఈఎంఐ ఆప్షన్స్ అండ్ క్వాలిటీ చెక్స్ చేసిన వెహికల్స్ అని కాకుండా దెర్ ఈజ్ అ వ్యాలిడ్ రీజన్ వై వీ షుడ్ బై ప్రీ ఓన్ 2-wheeler అనేది. సో ఈ ఆప్షన్స్తోనే మేము ఎక్స్ప్లోర్ చేసి అట్ ద సేమ్ టైం బెనిఫిట్స్, ఆఫర్స్ అన్నీ తీసుకొచ్చి మనం కస్టమర్స్కి ఇస్తున్నాం అనమాట. ఓకే, లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సీజింగ్ వెహికల్స్ని మేము తీసుకొని వస్తాము అని చెప్పి, దెన్ హౌ డూ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆర్సీ ట్రాన్స్ఫర్, అవన్నీ ఎలా సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ అవన్నీ? సో బేసికల్గా డాక్యుమెంటేషన్ అనేది ఈ ప్రీ ఓన్ 2-wheeler ఇండస్ట్రీలో వెరీ కామన్ ఛాలెంజ్. సో చాలామంది ఆ ఛాలెంజ్ని లీగల్ వేలో వెళ్తారు, ఇల్లీగల్ వేలో వెళ్తారు. సో చాలా రకరకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వాట్ వీ డూ, రెపో వెహికల్స్ ఎప్పుడైతే మేము సేల్ చేస్తామో మా దగ్గర ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతోని అఫీషియల్ అగ్రిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో బేసికల్గా మీకు తెలిసి ఉండాలి, ఫామ్ 36 అనేది ఒకటి ఫామ్ ఉంటుంది ఆర్టీఎన్ నామ్స్లో. ఆ ఫామ్ 36 ఏమంటుంది, ఒకవేళ మీరు వెహికల్ రెపో అయిన వెహికల్కి ఆ వెహికల్కి ఫస్ట్ మేము ఏం చేస్తాము, బ్యాంక్ ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉంటారో ఆ బ్యాంక్ రిప్రజెంటేటివ్ పేరు మీద ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్ చేసి అగైన్ మనం ఎవరైతే సెకండ్ ఓనర్ ఉంటారో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ బేసికలీ ప్రాసెస్ హ్యాపెన్స్. అదొకటి ఉంది. అది కాకుండా ఈ ఆర్టీఏ ఇష్యూస్ అంటే రకరకాలుగా ఉంటాయి. సమ్ టైమ్స్ సీసీ ఇష్యూస్ ఉంటాయి. కొందరు కస్టమర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు హైదరాబాద్ కస్టమర్స్ సెల్లర్ బయర్ ఉంటాడు, కానీ సెల్ చేసిన కస్టమర్ వరంగల్ వాళ్ళు ఉంటారు. సో వరంగల్ నుంచి ఫస్ట్ వెళ్ళి ఆర్టీ ఆఫీస్ నుంచి సీసీ తీసుకొని రావాలి, దెన్ అగైన్ హైదరాబాద్లో ఆ సెకండ్ ఓనర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇట్ టేక్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. దట్స్ ద రీజన్ వి సే ఆల్వేస్ 90 days to 120 days మేము తీసుకుంటాము. ఎందుకు 120 days అంటే ఒకసారి కస్టమర్ వెహికల్ కొన్న తర్వాత మేము ఆ వెహికల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఫైనాన్స్ కంపెనీస్ దగ్గర నుంచి ఎన్ఓసి అప్లై చేస్తాము. సో బేసికల్గా ఎన్ఓసి
మన దగ్గర రావడానికి 45 డేస్ అప్ టు 45 డేస్ టైం పడుతుంది. ఆ 45 డేస్ తర్వాత మన దగ్గర వచ్చాక మనం దానికి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. సో దట్స్ ద రీజన్ వి సే 3 మంత్స్ నుంచి 4 మంత్స్ వరకు టైం తీసుకుంటాము ఈ ట్రాన్స్ఫర్ వల్ల. బట్ డెఫినెట్లీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతాయి. యాజ్ ఆఫ్ నౌ మీరు అన్నట్టు ఇప్పుడు రిమోటో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years దాటింది. వీఆర్ ఇన్ టు 3rd year. వి సోల్డ్ ఆల్మోస్ట్ 600+ వెహికల్స్ ఓకే. అండ్ వేర్ 93.5% ఆల్మోస్ట్ వెహికల్ ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సో Yeah. డెఫినెట్లీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. మీరు అన్నట్టు ప్రతి ఏమంటారు బిజినెస్లో 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా రేర్ దొరుకుతుంది మీకు. అండ్ ఆబ్వియస్లీ అందరికీ సాటిస్ఫై చేయడానికి 100% ఎఫర్ట్ పెడుతున్నాము. బట్ సమ్హౌ కొన్ని చోట్ల మేము ఫెయిల్ అవుతున్నాము. బట్ వీఆర్ ట్రయింగ్ ఆర్ మై టీమ్ ఈజ్ ట్రయింగ్ వెరీ హార్డ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఏరియాస్. ఎక్కడైతే కస్టమర్స్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇంకా మేము. ఓకే. మరి ఇప్పుడు మీరు లైక్ చెప్పారు కదా 93% ఆఫ్ ది సాల్వ్ అయిపోయిందని చెప్పి. సో మిగతా 7%ని మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు ఆ ఇష్యూస్ని? సి ఆ 7%లో కూడా దెర్ ఆర్ కొన్ని కేసెస్లో ఏముంటుందంటే ఇప్పుడు పాత ఓనర్ ఎవరైతే ఉంటారో అవైలబుల్ లేకపోవడము, సమ్ కేసెస్లో డెత్ అయిపోతుంది. ఆ టైంలో మనం ఆ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి సో నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా చాలా రకరకాలుగా ప్రాసెస్ ఉంటాయన్నమాట. సో ఆ లీగల్ కన్సర్న్స్ వల్ల కొద్దిగా డిలే అవుతుంది. సమ్ టైమ్స్ బయర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, సమ్ టైమ్స్ మన ఆర్టీఓ ఛాలెంజెస్ రావడం వల్ల, సో ఇవన్నీ ఛాలెంజ్ వస్తాయి. బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ బికాస్ సి ఐల్ టెల్ యూ 7% విచ్ ఈస్ obviously it's a big number as per pendency, but we are trying to reduce by 98-99% వరకు ఇంకా రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ పాత ఓనర్ అగ్రీ చేయకపోతే ఆర్సీ ట్రాన్స్ఫర్ డాక్యుమెంటేషన్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేపిస్తారు మరి? పాత ఓనర్ అగ్రి చేయకపోతే అని కాదు. సో ఇన్ దిస్ ఫైనాన్స్ ఏదైతే రెపో వెహికల్స్ ఉంటాయో దాంట్లో పాత ఓనర్ ఎప్పుడైతే వెహికల్ కొంటారో అప్పుడే వాళ్ళు ఒక సిగ్నేచర్స్ పెడతారు. మీకు తెలుసా? సరే 30-40 సిగ్నేచర్స్ తీసుకుంటారు బుక్లెట్ మీద. తెలుసు అది. ఆ బుక్లెట్లో ఒక ఫామ్ ఉంటుంది 36 ఏమంటుందంటే ఒకవేళ బయర్ ఎవరైతే డిఫాల్టర్ ఉంటారో వాళ్ళు మీకు కోఆపరేట్ చేయకపోతే కనుక ఆ వెహికల్ని బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఫైనాన్స్ చేస్తుందో అది వాళ్ళకి రైట్స్ ఉంది ఆ వెహికల్కి వాళ్ళ పేరు మీద చేసి ట్రాన్స్ఫర్ చేసుకునేది అని ఒక ఫామ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ సపోర్ట్ ఆఫ్ దట్ డాక్యుమెంట్ వీ డూ దాట్. వి హ్యావ్ ఎ క్వశ్చన్. ఆరి మోటార్ అన్న నేమ్ ఎలా చూస్ చేశారు? రీమోటో అనేది బేసికల్గా సో వన్ ఫైన్ డే నేను ఒకసారి బిజినెస్ పెట్టాలనుకున్నాను. సో బిజినెస్ పెట్టడానికి చాలా అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు. పేరు అనేది బేసికల్ క్యాచీగా ఉండాలి. ఇప్పుడు ఎందుకోసం అంటే ఇట్స్ నేమ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది బ్రాండ్కి. సో ఇఫ్ యు ఆర్ సింపుల్గా రాకేష్ మోటార్స్ పెట్టారనుకోండి, nobody will know actually. Nobody will care who is Rakesh, I don't know. But thing is ఏంటంటే క్యాచీగా ఉండాలి. బేసిక్గా ఇప్పుడు ఏంటంటే రీమోటో వెనకాల రీజన్ రీ మీన్స్ రీఫర్బ్, రీయూస్డ్, రెంటల్, ఇన్వెంటెడ్. సో రీ అనేది మళ్ళీ యూజ్ చేసే ప్రోడక్ట్, మళ్ళీ సేల్ చేసే ప్రోడక్ట్, మళ్ళీ అమ్మే ప్రోడక్ట్, మళ్ళీ కొనే ప్రోడక్ట్. రీమోటో ఇస్ మోటార్. సో మోటో ఈజ్ అ కామన్ వర్డ్ ఫర్ ద బైక్స్, కార్స్, ట్రక్స్. సో రీ అనేది రీయూజ్ చేయబడినది, రీసేల్ చేస్తున్నాం కాబట్టి, రిపేర్ చేస్తున్నాం కాబట్టి, రిఫర్బ్ చేస్తున్నాం కాబట్టి. సో రీవర్డ్ అనేది బేసికల్గా ద రీజన్ బిహైండ్ రీమోటో ఈజ్ మనం సేల్ చేసేది రీయూజ్ అయ్యే ప్రోడక్ట్, రీయూజ్ చేసిన ప్రోడక్ట్ కాబట్టి రీమోటో అని పెట్టాము. సో ద రీమోటో ఈజ్ పీపుల్ ఆర్ నౌ రీకలెక్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంది కదా. రీమోటో, ఓకే, గుడ్, నైస్ నేమ్. సో దిస్ ఇస్ వాట్ రీజన్ బిహైండ్ ద రీమోటో. ఓకే. యా. దెన్ మరి ఈ ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంది ఆ రిమోటో స్టార్ట్ చేశాక? ఛాలెంజెస్ అంటే చూడండి, ఫస్ట్ థింగ్ ఇది ఎంఆర్పి డ్రివెన్ బిజినెస్ కాదు. అట్ ద సేమ్ టైం సప్లై ఏదైతే ఉంటుందో అది కన్సిస్టెన్సీ ఉండదు. సో సమ్ టైమ్స్ ఇప్పుడు మీకు ఒక బుల్లెట్ కావాలి ఆర్ క్లాసిక్ 350, బట్ ఎగ్జాక్ట్లీ గన్ మెటల్ కావాలి, 2022 మోడలే కావాలి, బ్లాక్లో కావాలి, రెడ్లో కావాలి. ఎగ్జాక్ట్లీ అలాంటి సప్లై దొరకడం చాలా కష్టం మార్కెట్లో మనకి. సో సప్లై ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. బట్ స్టిల్ వీఆర్ ఏమంటారు ట్రయింగ్ టు రిజాల్వ్ దోస్ సప్లై ఇష్యూస్ with the help of onboarding the multiple finance institutions.
ఓకే. వెన్ ఆరిమోటో చూసెస్ టు బై ఏ బైక్, ఆ బైక్‌లో ఏం చూస్తారు యాక్చువల్లీ? ఐల్ టెల్ యూ, రిమోటో అనేది ప్రతి వెహికల్‌కి బై చేస్తది. ఈ వెహికల్‌కి చెయ్యదు, ఈ వెహికల్‌కి చేస్తదంటే వీఆర్ ఇంటూ బిజినెస్. వీ హావ్ టు క్యాటర్ ఆల్ కైండ్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్. అంటే ఎవరైతే మన దగ్గర వస్తున్నారో, ఇప్పుడు మీరొచ్చారు, మీ దగ్గర ఒక 2015 వెహికల్ ఉంది విచ్ ఈజ్ మైలేజ్ బైక్. సో, ఆబ్వియస్లీ ఇప్పుడు మీ దగ్గర ఒక స్ప్లెండర్ ఉంది 2016లో. ఆ స్ప్లెండర్‌కి మీరు అప్‌గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వెన్ యూ విల్ అప్‌గ్రేడ్, ఎప్పుడైతే మీకు ఎగ్జిస్టింగ్ అసెట్‌కి ప్రాపర్ వాల్యూ వస్తదో అప్పుడే మీరు అప్‌గ్రేడ్ చేయగలుగుతారు. సో, వి ట్రై టు help customer to upgrade his current vehicle to నెక్స్ట్ వెహికల్. దానికి కస్టమర్కి కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేస్తాము. వెహికల్ ఏ ఇయర్ది, వెహికల్ ఎన్ని కిలోమీటర్స్ నడిచింది, అవుట్లుక్ ఎలా ఉంది, వెహికల్ కండిషన్ ప్రాపర్గా ఎలా ఉంది. బేస్డ్ ఆన్ ఆ క్రైటీరియా వి డిఫైన్ ది ప్రైజెస్. సో ఇంకోటి ఏంటంటే, ఏదైతే సెకండ్ హ్యాండ్ అసెట్స్ ఉంటాయో అది డిప్రిషియేట్ అవుతుంటాయి. వెహికల్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ డిప్రిషియేట్ అవుతుంటాయి. 10% to 15% అరౌండ్. సో బేస్డ్ ఆన్ అగైన్ వెహికల్ కండిషన్, కిలోమీటర్ డ్రివెన్, మేక్, మోడల్, ఇయర్, వాటి మీద డిపెండ్ ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఇన్స్పెక్షన్ టీమ్ హూ డూ ఇవాల్యుయేషన్స్ అండ్ వీ డూ డోర్ స్టెప్ ఇవాల్యుయేషన్స్ యాజ్ వెల్. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ షాప్ మన ఆఫీస్లో ఉన్నారు, స్పెషల్గా వై హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాప్ 3లో ఉంది ఇండియాలో, బికాస్ ఐటీ క్రౌడ్ చాలా పెరుగుతుంది హైదరాబాద్లో. సో ఐటీ క్రౌడ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే అర్బన్ మొబిలిటీ పెరుగుతుంది. ఇక్కడ మైగ్రెంట్స్ ఎక్కువ, మైగ్రెంట్స్ ఇన్ ద సెన్స్ వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ జాబ్ చేయడానికి, చదువుకోవడానికి, మన స్మాల్ విలేజెస్ నుంచి, టైర్ 3, టైర్ 4 టౌన్స్ నుంచి చదువుకోవడానికి వస్తున్నారు. స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్, వీళ్ళందరికీ ఇప్పుడు ఈ 2-వీలర్ అనేది చాలా అవసరం. సో యాజ్ ఎ నో, 2-వీలర్ అనేది ఇట్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి నవ్ డేస్. సో ఫర్ ఎవ్రీబడీస్ ఫస్ట్ వెహికల్ విల్ బి ప్రీ-ఓన్ 2-వీలర్ ఓన్లీ. ఎవ్రీబడి విల్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ న్యూ వెహికల్స్. బికాస్ మీకు తెలుసు, ఒకవేళ మీరు ఎక్స్ అమౌంట్తోని 125cc కొంటున్నారు కొత్త వెహికల్లో అంటే, అదే అమౌంట్తోని ప్రీ-ఓన్లో 150cc వెహికల్ కొనొచ్చు. ట్రై టు అండర్స్టాండ్ నా వర్డ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక ఎక్స్ అమౌంట్ ఉంది, స్ప్లెండర్ కొంటున్నారు, బట్ అదే అమౌంట్ కొత్త అమౌంట్కి ఇన్వెస్ట్ చేసి పాత వెహికల్లో మీరు 150cc వెహికల్ తీసుకోవచ్చు. బికాస్ ద ప్రైస్ ఈజ్ అ వెరీ గ్యాప్ ఏదైతే ఉంటుందో చాలా హ్యూజ్ గ్యాప్ ఉంటుంది ప్రీ ఓన్డ్కి అండ్ న్యూ వెహికల్కి. అట్ ద సేమ్ టైం ఇది కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు డెలివరీ చాలా పెరుగుతుంది. ఇప్పుడు డెన్జో, జెప్టో, స్విగ్గీ, జొమాటో అండ్ ఊబర్, ర్యాపిడో, వీళ్ళందరికీ 2-వీలర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అసెట్ అయింది. సో ఆ కస్టమర్స్కి కూడా మేము క్యాటర్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మా దగ్గర ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, మన ఇండియాలో ఫస్ట్ కంపెనీ వి స్టార్టెడ్ విత్ ద ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ బోత్ కాంబినేషన్. ఇప్పుడు మీరు తెలుసుకుంటే కనుక మా రీమోటో స్టోర్స్లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ బోత్ అవైలబుల్ ఉన్నాయి. విత్ వారంటీతో సహా మేము ఇస్తామన్నమాట. సో వీ ఆన్బోర్డెడ్ లాట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇప్పుడు తెలుసు చాలామందికి ఐడియా ఉంది, మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాండ్స్, వీ షుడ్ నాట్ టేక్ దోస్ నేమ్, బట్ ఎవ్రీబడి నో ఏమవుతుంది అనేది. సో ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి ఏవైతే మా దగ్గర అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్ ఆల్రెడీ వారంటీలో ఉంటాయి. బట్ స్టిల్ ద సెకండ్ ఏమంటారు సేఫర్ సైడ్గా వీ హ్యావ్ అ సర్వీస్ పార్ట్నర్స్ ఆన్బోర్డెడ్ విత్ అస్. మేమేం చేస్తాం, ఎక్స్టెండెడ్ వారంటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఆన్ దోస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అది కాకుండా ఎనీ ఆఫ్ పెట్రోల్ వెహికల్స్కి మేము ఇన్ హౌస్ వారంటీ ఇస్తాము. వీ హ్యావ్ అవర్ సర్వీస్ పార్ట్నర్స్ విత్ అస్. సో ఎవరైతే మనకి ఎక్స్టెండెడ్ వారంటీస్, ఏఎంసీస్ కవర్ చేస్తారో ఆ కస్టమర్స్కి స్పెషల్గా. సో ఈ సర్వీస్ ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదు. అండ్ మేజారిటీ ఆఫ్ కస్టమర్స్ అన్సాటిస్ఫై అయ్యేది సర్వీస్ వల్లనే. ఇప్పుడు ఇవాళ డేట్లో మీరు ఒక వెహికల్కి 2,000 ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారా, నో ప్రాబ్లం, పీపుల్ విల్ బై ఇట్. బట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పినట్టు ఇందాక మీకు ఒక డిస్కషన్ చేశాను, రిమోటో ప్రొవైడ్స్ కస్టమర్ 7 day బై ప్రొటెక్షన్. ఇవాళ మీరు వెహికల్ కొన్నారు రిమోటో నుంచి, ఆఫ్టర్ 3 days ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ విత్ యువర్ వెహికల్, ఇంజన్ కానివ్వండి, ఎలక్ట్రికల్లీ ఏమైనా కానివ్వండి, ప్లీజ్ విజిట్ నియర్ బై రిమోటో స్టోర్ సేయింగ్ దట్కి నేను ఈ వెహికల్ 3 days బిఫోర్ పర్చేస్ చేశాను, ఈ ప్రాబ్లం వచ్చింది. నో క్వశ్చన్స్ ఆస్క్, జస్ట్ మీ డెలివరీ నోట్ చూపించండి. బేస్డ్ ఆన్ దట్ డెలివరీ నోట్ 7 day బిఫోర్ అయ్యి ఉంటే 7 day లోపు ఉంటుంది కాబట్టి ఈ వెహికల్కి వితౌట్ ఎనీ సింగిల్ రూపీ విల్ గెట్ దిస్ రిపేర్డ్
కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఈ ఫీచర్ మీకు పాన్ ఇండియాలో ఏ కంపెనీ ప్రొవైడ్ చేయదు మీకు. 7 day బై ప్రొటెక్షన్. అది కాకుండా అష్యూర్డ్ బై బ్యాక్. డెఫినెట్లీ ఇందాక మనం మాట్లాడిన 2 years వాడారు, థర్డ్ డే వచ్చారు, థర్డ్ డే వచ్చి మీరు ఈ వెహికల్ వచ్చేసి నేను వేరే వెహికల్ కొనాలనుకుంటున్నాను, మార్కెట్ కన్నా బెస్ట్ ప్రైస్లో మేము కొంటాము, బికాస్ దట్ వెహికల్ బిలాంగ్స్ టు ఆర్ ఇన్వెంటరీ ప్రీవియస్లీ. సో మాకు ఆ వెహికల్ హిస్టరీ మొత్తం తెలిసి ఉంటుంది, వెహికల్ సర్వీస్ ఎలా చేసాం, బికాస్ మనం 6 months వారంటీ ఇచ్చిన తర్వాత ఆ 6 monthsలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది వెహికల్. బేస్డ్ ఆన్ దట్ క్రైటీరియా వీ బై బ్యాక్ దోస్ అసెట్స్ బేస్డ్ ఆన్ బెటర్ దెన్ మార్కెట్ ప్రైస్. ఓకే. ఆరిమోటో ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది యాక్చువల్లీ? సర్వీస్ ఇన్ ద సెన్స్ చూడండి, ఇప్పుడు మీరు బైక్ కొనాలనుకుంటున్నారు, మా దగ్గర కొనొచ్చు. అమ్మాలనుకుంటున్నారు, అమ్మొచ్చు. ఉన్న వెహికల్కి ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు, చేయొచ్చు. ఫైనాన్స్ కావాలి, మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. రీఫైనాన్స్ కావాలి, ఒకవేళ మీ దగ్గర వెహికల్ ఉంది, యూ నీడ్ అర్జెంట్ ఫండ్స్, యూ కెన్ కమ్ విత్ యువర్ అలాంగ్ విత్ యువర్ బైక్, విల్ ప్రొవైడ్ యూ ఇన్స్టంట్ క్యాష్ ఆన్ యువర్ బైక్. అది ఎవరైనా యూ విల్ ప్రొవైడ్ ఫైనాన్స్. బట్ ద క్రైటీరియా షుడ్ బి 21 years అబవ్ ఉండాలి. బికాస్ అగైన్ ద సివిల్ చెక్ అవుతుంది, మీ పేమెంట్ ట్రాక్స్ చెక్ అవుతాయి. బేస్డ్ ఆన్ యువర్ సివిల్, యువర్ అప్రూవల్ డిపెండ్స్ ఆన్ యువర్ అంటే ట్రాక్ రికార్డ్ వల్ల అవుతుందన్నమాట. లైక్ నేను మీది వెరిఫికేషన్ చేసే ముందు మేము ఏం ఆలోచించామంటే యు ఆర్ ఎ గ్రాడ్యుయేట్ అండ్ యూ హ్యావ్ డన్ ద PhD. సో యాజ్ బీయింగ్ ఏ డాక్టరేట్, వై ఓన్లీ యూ చూస్ దిస్ అన్సర్టనిటీ ఫీల్డ్? This is not uncertainty field. This is a very good field actually. So every field లో వాళ్ళ డేట్లో ప్రతి యంగ్స్టర్స్ వస్తున్నారు, ప్రతి చదువు IITians, IIM people are coming and building such a good startups, and it's a growing market, and India is a fastest growing economy in the world. And అలాంటి ఏమంటారు వరల్డ్లో మనము ఇప్పుడు ప్రీ-ఓన్ 2-wheeler is a fastest growing. మీకు తెలుసా post COVID it's become a mandate for everybody. యా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు, కాలేజ్కి వెళ్ళడానికి బస్లో అవాయిడ్ చేస్తున్నారు. సో ఎవ్రీబడి, సో స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పేరెంట్స్ డ్రాప్ చేయడం స్టార్ట్ చేశారు బికాస్ ఆఫ్ ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏమంటారు జనాలకి అలవాటు అయిపోయింది అన్నమాట. సోషల్ డిస్టెన్సింగ్ అన్న తర్వాత, సో ఆఫ్టర్ క్వారంటైన్ అన్న తర్వాత ఇట్స్ బికమ్ ఇప్పుడు ఇది లగ్జరీ ప్రోడక్ట్ కాదు, ఇది నెసెసిటీ అయిపోయింది. యా. సో డిమాండ్ హ్యూజ్ ఉంది. అలాంటి మార్కెట్లో మీ దగ్గర ఎంత ఆపర్చునిటీ ఉంటుంది చెప్పండి? ఇట్ విల్ బి హ్యూజ్ స్కేల్. హ్యూజ్. సో ఆ ఆపర్చునిటీకి ఇఫ్ యు ఆర్ సర్వింగ్ దిస్ పర్పస్ విత్ ద గుడ్ ఇంటెన్షన్, డెఫినెట్లీ యూ విల్ గ్రో. ఇవాళ డేట్లో మీరు చూడండి, మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా, మన హైదరాబాద్ ఇస్ అ వెరీ బిగ్ మార్కెట్. Yeah. Go random and pick any shop and buy vehicle and just go after one day saying that you have మీరు నాకు రాంగ్ వెహికల్ ఇచ్చారండి, ఈ వెహికల్ నాకు వద్దు అని చెప్పి చూడండి. వాట్ యూ విల్ ఫేస్ అనేది మీకు తెలిసిపోద్ది. There will be a rude behavior. I don't know. I am not right guy to comment on this. ఒకసారి మీరు వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, దెన్ అండ్ థింక్ వాట్ రిమోటో provides on the 7 day buy protection, 6 months engine warranty, assured buyback. These are the inquote assured paper transfer, everything. We have a different departments in our remoto. మా దగ్గర సేల్స్, ఆపరేషన్స్, HR, మార్కెటింగ్, సర్వీస్, కంప్లీట్ బ్యాక్ ఎండ్ టీమ్, ఫైనాన్స్, ఎవ్రీ టీమ్ వీ హ్యావ్ అ డిఫరెంట్ టీమ్ మెంబర్స్. యా, నేను విన్నాను యాక్చువల్లీ యువర్ టీమ్ హ్యాస్ మోర్ దెన్ అరౌండ్ 24 of people. యా. సో అది వై? బికాస్ ఐల్ టెల్ యూ అగైన్, బికాజ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది. నేను నా ఫ్రెండ్ ఒక వెహికల్ అమ్మడానికి వెళ్ళాము XYZ షాప్కి. అక్కడ జస్ట్ ఒక ఓనర్ ఉన్నారు, ఒక ఆఫీస్ బాయ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నారు. సో వెన్ ఐ ఆస్క్డ్ ఐ నీడ్ టు సెల్ మై వెహికల్, హీ సెడ్ randomly, he said you will get 30,000. Wow, what a replay. Without seeing, without inspecting, just seeing that vehicle, iska 30,000 rupees aayega. How you will decide? When ఇప్పుడు డైరెక్ట్లీ ఒక మీ అసెట్కి ఏదైతే మీరు రీసెంట్లీ కొన్నారు 2 years 3 years బ్యాక్, యు ఆర్ సో బైక్ ఈజ్ అ ఇమోషన్ నవ్ డేస్. యా. ఎవ్రీబడి లైక్స్ దర్ ఓన్ బైక్స్, రైట్? బైక్ అనేది చాలా ఏమంటారు క్లోజ్ ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ బాయ్స్. బికాస్ దట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ డేట్లో కూడా మన ఏమంటారు వెహికల్స్కి పూజ చేస్తాము. ఇట్స్ మషీన్ అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్. యునో ఇవాళ డేట్లో ఒక అబ్బాయి, బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్ ఉన్నట్టు ఇంట్లో ఒక బండి కూడా ఉంది. ఇట్స్ అ ఫ్యామిలీ మెంబర్ బేసికలీ. సో ఈ ఫ్యామిలీ మెంబర్కి మీరు ఇప్పుడు చూస్తే కనుక, ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఈ వెహికల్కి ఇంతే వస్తుంది, బట్
that same goes to if in a remote in different way. First, that customer will come, he will sit, and my team will completely inspect and will present the report saying that ఇది వెహికల్ ఉంది, ఈ వెహికల్ ఈ మోడల్ ఈ ఇయర్, బేసికల్గా ఈ వెహికల్కి ఈ ప్రాబ్లం ఉన్నందుకు ఈ వెహికల్కి ఈ ప్రైస్ వస్తుంది. ఒకవేళ ఇదే ప్రాపర్గా ఉండుంటే ఈ ప్రైస్ వచ్చేది. కస్టమర్ కంప్లీట్గా ఎడ్యుకేట్ చేస్తారు అన్నమాట. సో ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీ దగ్గర 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకు మీరు ఎంత తక్కువ ఇస్తున్నారు, మీరు తీసుకున్న తర్వాత మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా, వాట్ ఇఫ్ దిస్ వెహికల్ గోస్ టు అనదర్ రాంగ్ హ్యాండ్స్, అలాంటి క్వశ్చన్స్కి కూడా మా టీం కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ ఇస్తుంది, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు వెహికల్ అమ్మిన తర్వాత విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ హెడ్స్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ యువర్ వెహికల్, వీఆర్ ద లయబుల్ ఫర్ దట్. సో ఆ రీజన్స్ వల్లనే కస్టమర్స్ ట్రస్ట్ చేస్తున్నారు రిమోటోలో వెహికల్ అమ్మడానికి. ఇప్పుడు కొనడానికి ఎందుకు అంటే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీ గివ్ దీస్ ఆర్ ద యూనిక్ ఫీచర్స్. యూనిక్ ఫీచర్స్ కాకుండా అష్యూరెన్స్ ఉంటుంది, టీమ్ హ్యాండ్లింగ్. సో కంప్లీట్ మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తుంది అనమాట రిమోటో టీమ్. ఓకే. సో ఇవన్నీ చేయడానికి వీ నీడ్ అ మ్యాన్ పవర్ కావాలి. ఆ మ్యాన్ పవర్ వితౌట్ ఏమంటారు ప్రాపర్ మ్యాన్ పవర్, వితౌట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ యూ కాంట్ కన్విన్స్ ఆర్ యూ కాంట్ సాటిస్ఫై ది కస్టమర్స్ నీడ్. ఆ చేయడానికి మనం టీమ్ని పెట్టామన్నమాట. ఓకే, నేను లైక్ చూసాను, లైక్ మీరు ఒక కంపెనీ బిల్డ్ చేసేలాగా జాబ్ రోల్స్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ హెచ్ఆర్ మేనేజర్, సేల్స్ మ్యాన్, ఆపరేషనల్. ఇవాళ డేట్లో అండి మీకు డిఫరెంట్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ ఏమంటారు ఏరియాస్లో కంపెనీస్ వీ కెన్ బిల్డ్. ఎవరైనా అనుకున్నారా ఒక ఇంటికి ఫుడ్ డెలివరీ ఇవ్వడం కూడా ఇంత పెద్ద స్కేల్ అవుతుందని? ఇంటి దగ్గర వచ్చి ఒక వెహికల్ తీసుకొని డ్రాప్ చేయడానికి ఇంత పెద్ద కంపెనీ చేయవచ్చు అనేది. సో దెర్ షుడ్ బి ఎ పర్పస్. ఆబ్వియస్లీ యాజ్ అ సెడ్కి మీ ఇంటెన్షన్ బాగుంది, మీ ప్రాబ్లం ఏదైతే మీరు సాల్వ్ చేస్తున్నారో ఆ రియల్ ప్రాబ్లం ఉంది. సో డెఫినెట్లీ యూ విల్ సక్సెస్. సో ఐ ఐడెంటిఫై దిస్ ప్రాబ్లం. నాకు ఎందుకు అనిపించింది ఇది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అండ్ వీ కెన్ ప్రొవైడ్ ది సొల్యూషన్ ఫర్ ది కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ అండ్ కస్టమర్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి మార్కెట్లో, వాటికి మనం చేయొచ్చు అని అనుకున్నాను. సో దట్ వీ హ్యావ్ డన్. ఇండస్ట్రీ స్టాక్ కోసం చూసుకుంటే కొన్ని సేల్ అవ్వని బైక్స్ ఉంటాయి. సో వాట్ విల్ దే డూ యాక్చువల్లీ? దాని ప్రైస్ డిక్రీజ్ చేసేసి విల్ దే సేల్ టు ఎనీవన్ ఆర్ లైక్ దే విల్ నాట్ యూస్ దట్ బైక్, దే విల్ రిమూవ్ ద బైక్? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ కేసెస్లో ఎలా ఉంటుందంటే ఈ మీరు అన్నది ఏదైతే డెడ్ స్టాక్, ఎజింగ్ స్టాక్ అంటారు దీన్ని. ఎజింగ్ స్టాక్ బేసికల్గా కొన్ని వెహికల్స్ ఉంటాయి 6-8 నెలలు పడి ఉంటాయి, సేల్ కాదు, లేదా లో డిమాండ్ ఉంటుంది. ఓకే. అదర్వైజ్ 2 ఆప్షన్స్ రీజన్స్ వల్ల సేల్ కావు. ఒకటి డిమాండ్ లేకపోవడం వల్ల, సెకండ్ కండిషన్ లేకపోవడం వల్ల. డిమాండ్ లేకపోతే దానికి ఏం చేయొచ్చు, ప్రైస్ని రిడ్యూస్ చేసి ఆఫర్స్ పెట్టి సేల్ చేయవచ్చు. అండ్ డెఫినెట్లీ ఒకవేళ ప్రోడక్ట్ ప్రైస్ బాగుంది, డిమాండ్ తక్కువ ఉన్నా బట్ పీపుల్ లవ్ ఇట్. యా. అండ్ సెకండ్ థింగ్ కండిషన్ బాగాలేకపోతే దానికి రిఫర్ చేసి కొద్దిగా నెక్ టు నెక్ ప్రైస్ దగ్గర సేల్ చేయవచ్చు. పీపుల్ ఆర్ డూయింగ్ దట్. ఇట్స్ అ కామన్ ఛాలెంజ్ ఇన్ దిస్ బిజినెస్, ఆన్ ఎవ్రీ బిజినెస్. మీరు ఏదైనా కానివ్వండి, ఇప్పుడు చూస్తుంటారు కదా, మాల్లో వెళ్ళండి, buy 1 get 1 పెట్టేస్తారు, buy 2 get 1 పెట్టేస్తారు. ఎందుకు పెడతారు? ఏజింగ్ స్టాక్ కాబట్టి పెడతారు. మనం కూడా ఇవ్వాలే ప్రొడక్షన్ అయిన ప్రొడక్ట్ ఎవరైనా buy 1 get 1 పెడతాడా? లేదు, పెట్టారు. ఇన్ఫాక్ట్ కార్ షోరూమ్ కూడా వెళ్ళండి మీరు. మార్కెటింగ్ స్ట్రాటజీ బేసికల్ గా దట్స్ ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ పక్కన పెడితే మీ దగ్గర ఉన్న అసెట్స్ ని లిక్విడేట్ చేయడానికి అదొక వే ఆఫ్ లిక్విడేటింగ్. ఓకే. సో ఇది ఎవ్రీబడి డస్ దిస్. Why only India has the biggest sale all over world two-wheeler ki? సో ఇండియాలో యాక్చువల్లీ మనం ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇండియాలో యావరేజ్ పర్ పర్సన్ సమ్వేర్ అరౌండ్ 30,000-35,000 ఉందన్నమాట. 30 యాజ్ పర్ మై లాస్ట్ రీసెర్చ్, బట్ మేబీ ఇట్ గాట్ ఇంక్రీస్డ్, మేబీ ఐమ్ రాంగ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పర్ పర్సన్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది స్లోలీ. సో మీరు చూడొచ్చు. సో అడాప్షన్ కూడా పెరిగింది, ఈవీ అడాప్షన్ కూడా పెరిగింది. సో ఇంకోటి ఇప్పుడు ఏదైతే టువర్డ్స్ సిటీకి రావడానికి మైగ్రెంట్స్ కానివ్వండి, ఐటీ క్రౌడ్ కానివ్వండి, రకరకాలుగా పెరుగుతున్నాయి. సో యావరేజ్గా ఇప్పుడు పర్ పర్సన్ శాలరీ 30,000-35,000 ఉంది మార్కెట్లో. ఆ 30,000-35,000లో ఈజీగా పీపుల్ కెన్ అఫోర్డ్ బైక్స్ కంపేర్ టు ఒకప్పుడు మీరు బస్సెస్ చూసేవాళ్ళు చాలా రష్గా వెళ్ళేవి. సో వెన్ యూఆర్ ఎర్నింగ్ 30,000-35,000 ఇట్స్ ఈజీ టు బై యువర్ ఓన్ అసెట్. సో ఆబ్వియస్లీ అది కాకుండా బిజినెస్ పెరగడానికి రీజన్ ఏంటంటే ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి, ఫైనాన్స్ కంపెనీస్ వచ్చి బెటర్ ఆఫర్స్ ఇస్తున్నాయి.
లో డౌన్ పేమెంట్స్ అని, లో ఇంట్రెస్ట్ రేట్లో ఫైనాన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇంకోటి యాప్ బేస్ లోన్స్ చాలా వచ్చేసాయి ఇప్పుడు. సో ఇంకోటి ఏంటంటే పీపుల్ నౌ ఫ్రీ టు యూజ్, ఏమంటారు, ఓపెన్గా What ఖర్చులు they need. పెడుతున్నారు డబ్బులు. Yeah. ఒకప్పుడు ఒక్కొక్క రూపాయి సేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఎవ్రీబడి నోస్ దట్ లెట్స్ గో వాట్ ఎవర్ వీ హ్యావ్, లెట్స్ ఎంజాయ్, లెట్స్ హ్యావ్ అ ఫుల్ఫిల్ లైఫ్ అన్నట్టు. ఆ లైఫ్లో వితౌట్ వెహికల్ ఐ థింక్ మనం ఇమాజిన్ చేయడం చాలా చాలా కష్టమైపోతుంది, కష్టం. లైక్ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి. సో యాజ్ ఐ సెడ్ ఇట్స్ నెసెసిటీ అన్నప్పుడు ఖచ్చితంగా అది ఎప్పటికీ నెవర్ ఎండింగ్. ఫుడ్ నెసెసిటీ, ట్రావెల్ నెసెసిటీ. అది నెసెసిటీ ఉన్నప్పుడు మనం సంపాదన ఆపలేము, సంపాదించడానికి మనకు కావాల్సిన సోర్సెస్ కూడా ఆపలేము. సో దట్ ఈస్ అంటే దిస్ ఈస్ జస్ట్ జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను మీకు. సో ఇప్పుడు జనాలు ఓపెన్ అవుతున్నారు ఇన్వెస్ట్ చేయడానికి, కొనడానికి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ ఏదైతే గ్రోయింగ్ ఇండస్ట్రీ ఉందో, టూ వీలర్ ఇండస్ట్రీ, ఇప్పుడు మీరు చూడొచ్చు పీపుల్ నౌ స్టార్టెడ్, ఎవ్రీబడి, నాట్ ఓన్లీ జస్ట్ అ రిమోటో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది జనరల్ మార్కెట్ స్టడీ గురించి చెప్తున్నాను. ఎవ్రీ వన్ నౌ ఆఫరింగ్ ఫ్రీ హెల్మెట్స్, ఫ్యూల్, వారంటీస్, సర్వీసెస్, జాకెట్స్, గుడీస్, లైక్ అ సేమ్ న్యూ వెహికల్ లాగా. ఎందుకోసం అంటే పీపుల్ వీ లవ్ ఆఫర్స్. ఇండియాలో బేసికల్గా ఇవాళ డేట్లో కూడా ఇప్పుడు మీ అమ్మనో మా అమ్మనో ఇవాళ కూడా కూరగాయలు కొనేటప్పుడు, కూరగాయలు కొన్న తర్వాత గ్రీన్ లీవ్స్ కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి ఫ్రీగా అడుగుతారు. బికాజ్ దిస్ ఇస్ ఇండియన్ మెంటాలిటీ, వి లవ్ ఫ్రీబీస్. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి టైంలో మనం ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు మీకు ఫ్రీ 6 months వారంటీ ఇస్తాము, ఫ్రీ హెల్మెట్ ఇస్తాము, 5 లీటర్ ఫ్యూల్ ఇస్తాము అన్నప్పుడు హ్యాపీ కస్టమర్ ఇంకా ఇన్వెస్ట్ చేస్తాడు ఆ ప్రోడక్ట్ మీద, అప్గ్రేడ్ చేయవచ్చు. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు, వాళ్ళకి ఒక 70,000 బడ్జెట్లో ప్రోడక్ట్ కావాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఆఫర్స్ అండ్ ది ఆఫరింగ్స్ వీ కెన్ ఇంక్రీజ్ కస్టమర్స్ పాకెట్ సైజ్. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచవచ్చు, అప్గ్రేడ్ చేయవచ్చు. సో ఇప్పుడు 70,000లో ఈ వెహికల్ వస్తుంది, ఇఫ్ యూ ఇన్వెస్ట్ అనదర్ 5 to 10,000 యూ విల్ గెట్ దిస్ బెటర్ ప్రైస్. ఇది ఇంకా ఏమంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుందో, స్టైలిష్ లుక్ ఉంటుందో అవన్నీ చెప్పి కస్టమర్కి చేయడానికి, అండ్ కస్టమర్ హ్యాపీ టు లిజన్ దోస్ ఆల్ ఏమంటారు యూఎస్పీస్ అనమాట. అండ్ ఇప్పుడు మనం కంపేర్ చేస్తే వై ఓన్లీ పీపుల్ బై సెకండ్ హ్యాండ్ బైక్స్ కంపేర్ టు ఫస్ట్ హ్యాండ్ బైక్స్, ఇండియా మార్కెట్లో గ్రోత్ ఎందుకు ఉంది? అండ్ ఇఫ్ వీ సా ద రేషియో 1:4 ఉంది. లైక్ ఎవ్రీ ఒక 1 కొత్త వెహికల్ సేల్ అవుతే 4 పాత వెహికల్ సేల్ అవుతాయి, 4 సెకండ్ హ్యాండ్ వెహికల్స్. వై? ఇప్పుడు మీరు 1 lakh బడ్జెట్ ఉంది, 1 lakh కొత్త వెహికల్ కొంటే మీకు 110cc వెహికల్ దొరుకుతుంది. అదే 1 lakh మీ ప్రీ ఓన్లో ఇన్వెస్ట్ చేయండి, యూ విల్ గెట్ అప్ టు 150cc. ఓకే, సీసీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ మీ ఏమంటారు ఇవాళ డేట్లో మీ దగ్గర ఉన్న వస్తువులు, మీరు వాడే డ్రెస్సింగ్ని బట్టి సొసైటీ జడ్జ్ చేస్తుంది. ఇట్స్ ప్రాక్టికల్ అయిపోయింది. షుడ్ అండర్స్టాండ్ పీపుల్ ఆర్ నౌ వెరీ వెరీ ఓపెన్ టు షో ఆఫ్. ఏంటంటే ఇప్పుడు నా దగ్గర సో ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఏమంటారు పర్సనాలిటీ వాల్యూ అనేది. సో ఇప్పుడు 1 lakhలో ఇప్పుడు వన్స్ ఆ వెహికల్ కొన్న తర్వాత 1 month తర్వాత డెఫినెట్లీ పీపుల్ విల్ సే దిస్ ఇస్ ఓల్డ్ వెహికల్ ఓన్లీ. మీరు చెప్తారా షోరూమ్ నుంచి వచ్చిందని ఆఫ్టర్ 6 months 8 months తర్వాత? సో ఈ వెహికల్ ఇప్పుడు 2026లో ఉన్నాం మనం, ఇప్పుడు వెళ్ళి మీరు ఒక వెహికల్ కొన్నారు, ఆఫ్టర్ 1 month ఇట్ బికమ్ ఓల్డ్ ఓన్లీ. సో అది కాకుండా ఆ ప్రైస్లో మీకు ప్రైస్ వాల్యూ పెరుగుతుంది, అది కాకుండా మీకు బెటర్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, డిప్రిషియేషన్ రేట్ ఉంటుంది. డెఫినెట్లీ ఈ అప్రిషియేట్ అయ్యే ప్రోడక్ట్ అయితే అసెట్ అయితే కాదు ఇది. ఒకసారి మీరు వెహికల్ కొన్నారనుకోండి, ఇమీడియట్లీ కొత్త వెహికల్ ఒక్కసారి కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ షోరూమ్ నుంచి బయటికి రాగానే మీ ప్రోడక్ట్ వాల్యూ 15% తగ్గిపోతుంది. డైరెక్ట్లీ చెప్తున్నాను, 15% 20% అక్కడ తగ్గిపోతుంది. మరి ఏం యూసేజ్ ఉందండి? స్టిల్ దెర్ ఆర్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ న్యూ అసెట్స్, దే ఆర్ అండ్ గోయింగ్. అండ్ డెఫినెట్లీ మీరు చూడండి లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ జిఎస్టీ కట్ అయిన తర్వాత తగ్గిన తర్వాత మనం సెప్టెంబర్లో దివాళీ దసరా ముందు ఇట్ వాజ్ 28% ఉండే జిఎస్టీ, 18% అయ్యింది. ఇట్ మీన్స్ ₹1,00,000 బండి 90,000 అయిపోయింది, 10,000 తగ్గింది ప్రతి బండి మీద. అండ్ ఇట్స్ ర్యాపిడ్లీ సేల్స్ అయ్యాయి. చెప్తున్నాను కదా, హిస్టరీలో లాస్ట్ 10 yearsలో ఇంత సేల్స్ ఎప్పుడైందో తెలియదు ఇండియాలో.
నాట్ ఓన్లీ 2-wheeler, 3-wheeler, 4-wheeler, ఎవ్రీ ప్రొడక్ట్స్ గాన్ మ్యాసివ్ సేల్స్ అయినాయి అనమాట. సో ఆబ్వియస్లీ సో ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఇస్ గ్రోయింగ్ అండ్ స్పెషలీ ప్రీ-ఓన్ ఆల్సో బూమింగ్ మార్కెట్. ఓకే. లైక్ ఇఫ్ వి సీ మనము మోర్ దెన్ సేల్స్ పర్ యాన్యువల్ ఇయర్‌లో చూస్తే ఇండియాలో ఇట్ హాస్ మోర్ దెన్ అరౌండ్ 1 crore ఆర్ సంథింగ్ అరౌండ్ ఏదో ఇట్స్ ఉంది సేల్. ఎక్స్పెక్టెడ్ 30 బిలియన్ Ah. మార్కెట్ ఉందండి ఇది, యాహ్! ఎక్స్పెక్టెడ్ ఉంది. బట్ సి ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్, దెర్ ఈస్ నో డౌట్, బికాజ్ ఆఫ్టర్ హ్యావింగ్ ది సచ్ కపుల్ ఆఫ్ ట్రేడ్ డీల్స్ అండ్ ఆల్. ఇప్పుడు రీసెంట్లీ నేను కూడా చూశారు, ఇట్స్ మిస్టర్ మోదీ హ్యాస్ డన్ వెరీ గ్రేట్ డీల్ విత్ ది మిడిల్ ట్రేడ్. యా. సో దట్స్ గ్రేట్ థింగ్. అది ఇంకా మైలేజ్ ఇస్తుంది. అండ్ నౌ పీపుల్ ఏమంటారు, ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ కానివ్వండి, అండ్ ది ఎక్స్ప్లోర్ చేసే ఏమంటారు ఏరియాస్ కూడా చాలా ఓపెన్ అయిపోయారు పీపుల్. సో పీపుల్ వాంట్ నౌ లగ్జరీ. ఇండియా ఇస్ నో మోర్ ఏమంటారు బ్యాక్వర్డ్ కంట్రీ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఇండియా అఫోర్డ్ చేయగలదు. ఇండియాలో కూడా ఇప్పుడు కోట్లు ఇన్వెస్ట్ చేసి కార్స్ కొనే వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఈస్ నో డౌట్, డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ చేంజ్ నౌ. సో ఇలాంటి టైంలో సో ప్రీ ఓన్ 2-wheeler విల్ ప్లే వెరీ కీ రోల్ టు డెవలప్ నేషన్. ఇప్పుడు వెహికల్స్ సేల్ చేసి ప్రతి ఇంట్లో 2-wheelers ఇవాళ డేట్లో మినిమం 2 ఉంటాయండి. ఇప్పుడు యూ హ్యావ్ 3 siblings, యూ హ్యావ్ 3 bikes ఖచ్చితంగా ఉంటాయి. యాహ్! సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ అసెట్స్ ఓన్లీ దే కెన్ ఇంప్రూవ్ దేర్ లైఫ్ స్టైల్. మీరు ప్రాపర్ కాలేజ్కి వెళ్ళొచ్చు, మీరు ప్రాపర్ జాబ్స్ చేయొచ్చు, మీరు ప్రాపర్ ఏమంటారు మీ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ అసెట్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీకు ఇంత ఇంపార్టెంట్ అసెట్ ఉన్నప్పుడు మరి మార్కెట్ ఎలా గ్రో అవ్వాలి మీరు ఆలోచించండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, రైట్? యూ హ్యావ్ టు బై ఇట్. సో ఎట్టి పరిస్థితుల్లో కొత్తది కొనాలంటే ఒక అజ్యూమ్ కొత్త వెహికల్ కొనాలంటే 1,50,000 అవుతుంది. అదే పాతది కొనాలనుకుంటే 1,10,000 అవుతుంది. యాహ్! సో 40,000 సేవ్ అవుతుంది కదా. యూ కెన్ ఇన్వెస్ట్ దట్ 40,000 ఇన్ సమ్ వేర్ ఎల్స్. We always educate the customer in the same way only. If you want, and we have an option also. So we have a lot of OEM partners, dealers who are associated with us. We are exchange partner with them. We suggest them also, and they divert who all are exchanging their vehicles to us, and we divert them who are looking for the new vehicles. So it's a mutually we are working together. లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా జిఎస్టీ తగ్గినాక ఇట్ హ్యాస్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ సేల్స్ అని చెప్పి. సో కంపేర్ టు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్స్కి వస్తే దేర్ ఆర్ సమ్ పీపుల్ జిఎస్టీ నాకు పడొద్దు అండ్ గవర్నమెంట్ దాంట్లోకి నేమ్ వెళ్ళొద్దు, లైక్ ఐ హ్యావ్ బైట్ దిస్ బైక్ అగైన్ అని చెప్పి దిల్ బై సమ్ పీపుల్. సో అదేలా ప్రీ-ఓన్ 2-wheeler is a trading business. It's not a manufacturing కాదు ఇది. ఎందుకోసం అంటే దిస్ ఈజ్ అ ట్రేడింగ్ బిజినెస్. ఇట్స్ లైక్ అ స్క్రాప్ కొంటారు, అమ్ముతారు, వచ్చిన మార్జిన్. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ప్రీ-ఓన్ 2-wheelerలో ఐ డోంట్ నో పీపుల్ ఆర్ పేయింగ్ ఆర్ నాట్, రిమోట్ ఫాలో దాట్. ఒక వెహికల్ కొన్నాము ఎక్స్ ప్రైస్కి అండ్ వై ప్రైస్కి అమ్మాము. ఎక్స్ టు వై మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో వి పే జిఎస్టీ ఆన్ దాట్, ఓకే, నాట్ ఫర్ ది ఎంటైర్ ప్రోడక్ట్. బికాస్ ఆల్రెడీ ఒకసారి జిఎస్టీ పే అయ్యే కదా షోరూమ్ నుంచి బయటకు వస్తుంది అది. యా అవును. సో నా ఇట్స్ అ ట్రేడింగ్. ఇప్పుడు మీరు అమ్మేశారు, నేను కొనేసాను, అక్కడ అమ్మేశాను. ఇట్స్ లైక్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. ట్రేడింగ్ కొన్నాను, అమ్మాను, మధ్యలో ఏదైతే మార్జిన్ వచ్చిందో దాని మీద జిఎస్టీ కట్టాలి. ఇది ప్రాసెస్ బేసికల్గా. వీ డూ ఫాలో దాట్. ఆరిమోటోని ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో మనం ఈ ఫీల్డ్లో మనం కంపేర్ చేస్తే వాట్ మేక్స్ ఆరిమోటో యూనిక్ కంపేర్ టు అదర్ బిజినెసెస్ ఈ ఫీల్డ్లో? అదర్ బిజినెస్ చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు, బట్ నన్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ ప్లేయర్ ఇన్ హైదరాబాద్, అండ్ నో బడీ ఈజ్ ఇన్ హైదరాబాద్, బికాస్ హైదరాబాద్ ఈజ్ అ వెరీ టఫ్ మార్కెట్. Tough in the sense, as you know, pan India ప్రతి స్టేట్ వాహన్లో ఉంది, తెలుసు కదా మీకు. వాహన్ ఈజ్ బేసికలీ గవర్నమెంట్ సైట్ వేర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతి స్టేట్ ఉంది ఎక్సెప్ట్ తెలంగాణ. దేర్ ఆర్ సమ్ మేబీ సమ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్స్, బికాస్ ఇట్స్ అ గవర్నమెంట్ డిసిజన్. సో ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమెంట్. So I heard recently that government is taking initiative to launch Vahan in Telangana. Yeah. ఈ టఫ్ మార్కెట్లో మీ డాక్యుమెంటేషన్, మీ క్వాలిటీ ప్రొడక్ట్స్, సర్వీసెస్, ఆఫర్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలంటే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ద ప్రోయాక్టివ్. ప్రతి కస్టమర్ క్వెరీస్కి అడ్రస్ చేయడం,
ప్రతి వాకిన్కి మీరు అటెండ్ చేసి కస్టమర్కి ఆబ్జెక్షన్స్ని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ డేట్లో మీరు చూస్తే కనుక వి ఆల్మోస్ట్ సర్వ్ ఎవ్రీడే 15 to 20 కస్టమర్స్ ఇన్ స్టోర్. యావరేజ్గా 25 కస్టమర్స్ వస్తారండి. సో యావరేజ్గా 25 అంటే మంత్లీ ఇఫ్ యూ కెన్ సీ 750 ప్లస్ కస్టమర్స్ విజిట్ చేస్తారు ఒక స్టోర్లో. సో వీ హ్యావ్ బ్రాంచెస్ అండ్ అది కాకుండా వీ హ్యావ్ అ టెలికాలింగ్ టీమ్, టెలిసేల్స్ టీమ్ హూ డూ యావరేజ్ పర్ డే 140 calls. Yeah. Per call will be somewhere around 1.5 minute to 2 minutes call ఉంటుంది అనమాట. సో 150 కాల్ చేస్తారు. సో వీ హ్యావ్ 6 members over there. సో 150 into 6 అగైన్ ఇట్స్ 900 calls యావరేజ్గా. ఈ 900 calls ఇంటూ 30 days చేయండి అండ్ ఈ 750. ఈ కస్టమర్స్ ఫ్రమ్ డే 1 వీఆర్ ఇంటూ డిస్కషన్. వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి ప్రాబ్లమ్స్కి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ ఇవ్వడము. ఇప్పుడు కస్టమర్ వచ్చారు, కస్టమర్కి తెలియదు వాళ్ళకి ఏం అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది. వాళ్ళు ఒక ఇంటెన్షన్తో వస్తారు, నాకు ఒక వెహికల్ కావాలి. బట్ ఆ కస్టమర్కి మీరు కూర్చోపెట్టి కస్టమర్కి ఎడ్యుకేట్ చేసి మీ యూసేజ్కి, మీ బడ్జెట్కి, మీ ఏమంటారు ఏదైతే మీరు ఏజ్ బట్టి మీ జోనర్కి ఏదైతే వెహికల్ సెట్ అవుతుందో మా టీం సజెస్ట్ చేస్తుంది. అజ్యూమ్ యు ఆర్ అ ఫార్మర్, యూ నీడ్ అ వెహికల్ టు గో టు ఫార్మ్. చాలా మంది వస్తారు, సార్ మేము బైక్ వెళ్ళడానికి బండి కావాలి. చాలా మందికి మీకు తెలుసో తెలియదు, ఇవాళ కూడా పొలాలు దున్నుతున్నారు బైక్స్తో. తెలుసా మీకు? చూడండి మీరు, పీపుల్ కమ్ ఫర్ స్ప్లెండర్, గ్లామర్, ప్యాషన్ ప్రో, వాళ్ళు కూడా వస్తారు. బికాస్ యూ హ్యావ్ టు ప్రొయాక్టివ్. సి ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. కస్టమర్ ఎంత బడ్జెట్ పెడతారో అది ఎవ్వరు ఏమంటారు ఊహించుకోలేరు. అండ్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టం అండి, చెప్తున్నాను నేను. నా ప్రీవియస్ జాబ్స్లో వెన్ ఐ వాజ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్, టీవీస్, హోమ్ థియేటర్స్, మొబైల్స్ అన్ని రకాలుగా అమ్మేవాడిని. జనాలు ఊరు నుంచి వచ్చేవాళ్ళు. సో అంటారు కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. It's a very great line where in sales it రియల్గా వర్తిస్తుంది అండ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తారు. సో ఆ ఫార్మర్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, హౌస్ వైఫ్స్ వస్తారు, డైలీ జాబ్కి వెళ్ళే వాళ్ళు వస్తారు, సో అగైన్ రైడర్స్ వస్తారు. సో ఎవ్రీబడి ఈజ్ అ డిఫరెంట్ ఇయర్. సో అలాంటి సిచ్యువేషన్లో ఇఫ్ యూ హ్యావ్ అ ట్రైన్ టీమ్, వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి, వాళ్ళు ప్రాపర్ అడ్వైస్ ఇచ్చి, వాళ్ళ ప్రాపర్ ఏమంటారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఏదైతే ప్రోడక్ట్ వాళ్ళ చేతులకి వెళ్తుందో ఆ సాటిస్ఫాక్షన్ కెన్ యూ ఇమాజిన్ ఎలా ఉంటుంది అన్నది. ఆ వేలోనే ఇప్పటి వరకు దాదాపు 1600+ కస్టమర్స్కి సాటిస్ఫై చేస్తాము విత్ ఇన్ 2 years. That's a huge success actually. No, that is not a success. Actually, that's a small milestone. సో అది చూసిన తర్వాత స్లోలీ పీపుల్ స్టార్టెడ్ అప్రోచ్డ్, కి కంపెనీస్ అప్రోచ్ అయ్యాయి. సో పార్క్ అండ్ సెల్ ఇట్స్ డిఫరెంట్ వర్డ్ ఫర్ ది 2-wheeler. మీరు చూసుంటారు 4-wheelerలో, ట్రక్స్లో, కార్స్లో చాలా ఉంటాయి. ఎక్కడైనా చూడండి పార్క్ అండ్ సెల్. మీ దగ్గర వెహికల్ ఉందా, పార్క్ అండ్ సెల్ చేయండి. 2-wheelerలో లేదండి, బట్ మా దగ్గర ఆప్షన్ ఉంది. యూ కెన్ సీ ఇన్ లాట్ ఆఫ్ కస్టమర్ రివ్యూస్ ఇన్ గూగుల్. వాళ్ళు ఏమన్నారు, మేము వెహికల్ పెట్టాము, మార్కెట్ కన్నా బెస్ట్ ప్రైస్లో వీళ్ళు అమ్మి పెట్టారు. ఓకే, పార్క్ అండ్ సెల్లో యూ హ్యావ్ అ గుడ్ వెహికల్, రాయరీ. సో డిమాండ్ బాగుంది, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ రైట్ బయర్. పీపుల్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సెల్లింగ్ ప్రైస్. వాట్ వీ డూ, వెహికల్ ఉంది, బయర్ వస్తారు, డైరెక్ట్లీ వీ కనెక్ట్ విత్ ది సెల్లర్. వాట్ ఎవర్ ద ప్రైస్ agreement, new market. See, I'll tell you, there is a huge opportunity. ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా, ఏమన్నా డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఏ డొమైన్కి వెళ్ళినా, దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఎక్కడ మీరు మీ ఫుట్ ప్రింట్స్ పెట్టాలనుకుంటున్నారు అంటున్నారు. సో ఈ పర్టిక్యులర్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ సో కాల్, దీంట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు పార్క్ అండ్ సేల్ వి ప్రొవైడ్ ఫర్ ది ఎండ్ యూజర్స్, సింపుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి మేము పార్క్ అండ్ సేల్ ప్రొవైడ్ చేస్తాము. ఫైనాన్స్ కంపెనీస్కి పార్క్ అండ్ సేల్ చేసి
మన ఏమంటారు ఫైనాన్స్ కంపెనీస్కి మినిమం లాస్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక రికవరీ అయిన అసెట్కి డెఫినెట్లీ వాళ్ళు లాస్లోనే అమ్ముతారు ఆప్షన్లో. Yeah. అదే పక్కా. అస్యూమ్ ఒక ఎక్స్ అమౌంట్ బండి 50,000కి వాళ్ళు ఆప్షన్లో అమ్మారు, అదే బండి రీమోటోలో వాళ్ళకి 60,000కి అమ్ముతాము. Okay. సో ఇక్కడ మీరు జర్నీ చూడండి ఏమవుతుంది అనేది. ఒక వెహికల్ ఆప్షన్ నుంచి కొంటారు 50,000, వాళ్ళు ఇది తీసుకెళ్ళి వాళ్ళ స్టోర్లో పెట్టి 70,000కి అమ్ముతారు. అవును. బట్ మేమేం చేస్తున్నాము ఇప్పుడు యూనిట్ ఎకనామిక్స్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, నాట్ స్పెసిఫికలీ ఒక బ్రాండ్ మోడల్ ఒక పర్సన్ గురించి మాట్లాడతలేదు. యూనిట్ ఎకనామిక్స్ ఇక్కడ ఏం వర్క్ అవుతుందని చెప్తున్నాను. ఒక ప్రోడక్ట్ కొన్నాము, దానికి బ్యాంక్ నుంచి అది కూడా హైయర్ ప్రైస్ దెన్ మార్కెట్, అండ్ అమ్మాము అది కూడా లోవర్ ప్రైస్ దెన్ మార్కెట్. Okay. మీకు అర్థమవుతుంది అని చెప్పింది. 50,000కి తీసుకున్నాను, 60,000కి నేను బ్యాంక్ కి ప్రాఫిట్ అంటే 10,000 బ్యాంక్స్ సేవ్ చేశాను. ప్రాఫిట్ కాదు అది, అది లాసే. అది ఒక అసెట్, అది లాసే అది, కానీ లాస్ మినిమం చేశాను. కానీ ఏ ప్రోడక్ట్ అయితే అక్కడ 70,000కి సేల్ అవుతుందో, 80,000కి సేల్ అవుతుందో, అదే ప్రోడక్ట్ ఇక్కడ 65కి సేల్ చేశాను కస్టమర్కి. Okay. ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్, ఒక్క ప్రోడక్ట్ మీద బై అండ్ సెల్లర్ కి మధ్యలో నేను యాజ్ ఏ ప్లాట్ఫామ్ గా Build చేశారు. రిమోటో బిల్డ్ చేశాము. ఇప్పుడు రిమోటోలో మీకు పార్క్ అండ్ సేల్, బై అండ్ సేల్, ఎక్స్చేంజ్ అన్ని రకాల ఏమంటారు బెనిఫిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. Like నేను చూసాను యాక్చువల్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇన్ యువర్ అరిమోటో. సో వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు మీరు స్టార్ట్ చేసేప్పుడు? సో వెన్ I started with one company. After one company performance చూసి we approached lot of people saying that this is what case studies. అవి ఇలాగే అవుతుంది కదా. Yeah. ఇప్పుడు మీరు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించే కదా మీరు జాబ్ కి వెళ్తారు, లేకపోతే ఏమంటారు ప్రమోషన్స్ కి వెళ్తారు, వాట్ వీఆర్ అనేది చూపిస్తాం, చూపించాలి. So Yeah. after first 6 months successful project, we approached, and now we are happy to tell you that we have a 7 to 8 institutions who are working with us. Yeah, 7 to 8 companies. We are providing park and sell ఓకే. lower than market and better than market, and we are reducing their losses more than 20%. ఓకే. ఇప్పుడు కంపేర్ చేస్తే మనం చాలా డిఫరెంట్ ఇది. ఇట్ ఈస్ ఎ న్యూ మార్కెట్. చాలా మనం కంపేర్ చేస్తే like Yeah. there are some areas, there are some platforms ఎలా అంటే they'll buy and they'll sell. So it is completely ఒక న్యూ ప్లాట్ఫామ్, పార్క్ అండ్ సెల్ అనే ఆప్షన్. సో నాట్ ఓన్లీ పార్క్ అండ్ సెల్, ఎండ్ యూజర్స్ కి కూడా మేము బండ్లు కొంటాం కూడా అమ్ముతాం కూడా. ఇంకోటి ఏదైతే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ యూనిక్. అండ్ ఐ ఆల్వేస్ సే మై క్లయింట్స్ అండ్ కస్టమర్స్ అండ్ whoever approach for me regarding the remoto, don't listen, go and experience. That's it. When you go personally, take when you meet our team, when you the approach our sales team, when you experience our customer experience, then only you will get to know what is remote on it. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనకు స్టాక్, లైక్ వాట్ స్టాక్ వీ హ్యావ్ టు కీప్, వాట్ స్టాక్ వీ హ్యావ్ టు నాట్ కీప్ అని. Yeah. మార్కెట్ లో విల్ ఇట్ బి ఒక యూనిక్ స్టాక్ ఉండాలి పక్కా మనకి, లైక్ ఈ పర్టికులర్ స్టాక్ హ్యాస్ మోర్ గ్రోత్ ఇన్ దిస్ మార్కెట్. అది ఎలా డిసైడ్ చేస్తారు? Try to understand supply and demand. Both are a very strong word for the any business. డిమాండ్ ఉన్న ప్రోడక్టే మీరు సప్లై తీసుకురావాలి, అదర్వైజ్ యూ కాంట్ సర్వైవ్ ఇన్ యువర్ బిజినెస్. ఇప్పుడు మీకు యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక వెహికల్ కావాలి, ఆ వెహికల్ మీ దగ్గర లేదు, బట్ కస్టమర్ వస్తాడు, లేనప్పుడు వెళ్ళిపోతాడు. బట్ వాట్ ఈస్ ద యూజ్ హ్యావింగ్ యువర్ దిస్ మచ్ ఆఫ్ బిజినెస్? అంటే సెటప్ చేసి, అంత ఇన్వెస్ట్మెంట్ చేసి, అంత టీమ్ని పెట్టి, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి ఏంది ప్రయోజనం? సో ఆ సప్లై అనేది చాలా క్రిటికల్ వర్డ్. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ సప్లయర్. ఈ టైంలో రైట్ సప్లయర్ ఏమంటారు ఐడెంటిఫై చేయడం కూడా ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో వాట్ వి మేడ్, వి బ్రేక్ దిస్, ఏదైతే మధ్యలో బ్రిడ్జ్ ఉందో దానికి బ్రేక్ చేసేసాము. సింపుల్ లాజిక్ ఆలోచించండి. మీరు కొనే ప్రోడక్ట్ వేరే వాళ్ళు కూడా కొనాలనుకుంటాడు. అంటే ఒక మార్కెట్లో యాక్టివా సేల్ అవుతుంది అంటే యాక్టివానే కావాలి కాబట్టి యాక్టివా సేల్ అవుతుంది. సింపుల్గా 100 యాక్టివాలు సేల్ అవుతున్నాయి, 100లో 5 యాక్టివాలు రేపో అవుతున్నాయి. రేపో ఇన్ ద సెన్స్ ఫైనాన్స్ కంపెనీస్ రికవరీ చేస్తున్నాయి. ఆ 5 వెహికల్స్ అగైన్ రిటర్న్ వచ్చి రిమోటోలో పడుతున్నాయి. ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో ఇప్పుడు రిమోటోలో కొనడానికి, ఆ వెహికల్ అవైలబుల్గా ఉంది రెడీగా అక్కడ. రైట్ అండర్స్టాండ్? సో ఆ సప్లై అండ్ డిమాండ్కి మధ్యలో ఏదైతే వాల్ ఉంటుందో దానికి బ్రేక్ చేస్తాము. సో హియర్
క్వాలిటీ ఫస్ట్ హ్యాండ్ దొరుకుతుంది. రెపో వెహికల్స్లో బెనిఫిట్స్ ఏం చెప్తారు మీకు? ఇప్పుడు నేను వెహికల్ కొన్నాను కొత్తది, నేను కట్టలేకపోతేనే కదా వాళ్ళు తీసుకెళ్తారు. కొత్త వెహికలే కదా కట్టలేకపోతే ఆ వెహికల్ ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళి అగైన్ జనరల్ సర్వీస్ అయ్యి రిఫర్ చేసి సెకండ్ అమ్ముతున్నానండి కస్టమర్కి. హౌ దట్ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. గుడ్ క్వాలిటీ అండ్ ఒక కొత్త వెహికల్ లాగానే అది యాక్చువల్లీ. ఇంకోటి, ఇప్పుడు మీరు మార్కెట్లో కొంటారు వెహికల్, అది ఎలా ఉంటుందంటే వయా వెళ్ళి వస్తుంది అనమాట. మీరు కొన్నారు, ఎవరికి అమ్మారు, వాళ్ళు ఎవరికి అమ్మారు అది మేబీ ఉండొచ్చు. థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్, ఫిఫ్త్ హ్యాండ్ తెలియదు. బట్ ఇక్కడ యూ కెన్ హ్యావ్ దిస్ అష్యూరెన్స్ ఈ వెహికల్ అనేది సెకండ్ హ్యాండే. కాబట్టి వి ఆల్వేస్ ప్రిఫర్ అవర్ సెల్ఫ్ ప్రీ ఓన్డ్ టూ వీలర్. ప్రీ ఓన్డ్ మీన్స్ కొత్త లాంటిది, కొత్తది, జస్ట్ రీసెంట్లీ సేల్ అయిన వెహికల్. అండ్ ట్రై టు అండర్స్టాండ్, వీ సెల్ మాక్సిమం లేటెస్ట్ వెహికల్స్, బట్ ఆబ్వియస్లీ వీ కెప్ ఓల్డర్ వెహికల్స్ ఫర్ దోస్ హూ ఆల్ ఆర్ లుకింగ్ ఫర్ అఫోర్డబుల్ బడ్జెట్స్. అందరికీ ₹1,00,000 పెట్టి తీసుకునేంత బడ్జెట్ ఉండదు కదా. మనం క్యాటర్ చేయాల్సింది ప్రతి ఇంటింటికి సేల్ చేయాలనుకుంటున్నాము. రియల్ ఇండియా దగ్గర ప్రతి ఇండియాలో ప్రతి మనిషికి ₹1,00,000 ఆదాయం లేదు. సో పీపుల్ ఆర్ దేర్ హూ అర్నింగ్ 15,000 ఆల్సో. ఇప్పుడు మీరు ఓన్లీ 1,00,000 వాళ్ళకి సర్వీస్ చేస్తారు, 15,000 వాళ్ళకి సర్వీస్ చేయాలంటే కష్టం కదా అమ్మ. సో ఆ సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలి, ఎవరైతే 15,000 బడ్జెట్ లో 20,000 30,000 బడ్జెట్ లో చూస్తున్నారో వాళ్ళకి కూడా ప్రొడక్ట్స్ ఇవ్వాలి కదా. ఆ కేసులో మేమేం చేస్తామంటే, ఇప్పుడు కొత్త వెహికల్స్ సేల్ చేసే షోరూమ్స్ ఉంటాయి, ఆ షోరూమ్స్ తోని మేము పార్ట్నర్షిప్ అయ్యాము. పార్ట్నర్షిప్ అయ్యాక వాళ్ళతోనే మేమేం చేసామంటే, ఎవరైతే మీ దగ్గర కొత్త బండి కొనడానికి వస్తారో, పాత బండి ఎక్స్చేంజ్ చేస్తారు చూడండి, ఆ వెహికల్ డైరెక్ట్ మాకు ఇవ్వండి, మేము మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తాము. అజ్యూమ్ మీ దగ్గర ఒక 2015 XYZ బండి ఉంది, మీరు అక్కడికి వెళ్తారు, షోరూమ్కి వెళ్తారు అమ్మడానికి. ఆ వెహికల్ మీరు అమ్మడానికి వెళ్ళిన తర్వాత వాడు ఒక ప్రైస్ చెప్తాడు 15,000. నేను డైరెక్ట్లీ ఓనర్కి ఏం చెప్తానంటే, ఓ పని చేయండి, ఆ వెహికల్ డైరెక్ట్లీ రిమోట్కి పంపించేసేయండి, యూ విల్ గెట్ అనదర్ 10%. ఇక్కడ అందరినీ సాటిస్ఫై చేస్తున్నారు. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు బిజినెస్ అనేది ఇట్స్ లైక్ అ కొలాబరేషన్, సింపుల్ థింగ్. సో మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ రిమోటోలో మాది ఏది లేదండి, మేము ప్లాట్ఫామ్ లాంటిదే. సేల్ చేయాలంటే కంపెనీస్ ఉన్నాయి, ఫైనాన్స్ కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళు రెపో వెహికల్స్ తీసుకొస్తున్నాయి. ఆ సేల్లో ఒకవేళ కస్టమర్ క్యాష్లో కొనలేకపోతున్నాడు, ఓకే ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కంపెనీస్ వస్తాయి, అక్కడ వాళ్ళు ఈఎంఐ ఇస్తారు. సర్వీస్ కోసం మేము చేయట్లేదు, సర్వీస్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. అగైన్ ఇన్సూరెన్స్ కోసం మేము చేయట్లేదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. సో ట్రై టు అండర్స్టాండ్, రిమోటో అనేది ఒక డీలర్షిప్ కాదు, ఒక సెకండ్ హ్యాండ్ షాప్ అసలే కాదు, ఇట్స్ లైక్ ప్లాట్ఫామ్. ఎక్కడైతే మీకు బండి కొనాలి, అమ్మాలి, ఫైనాన్స్ కావాలి, రీఫైనాన్స్ కావాలి, సర్వీస్ కావాలి, ఏది కావాలన్నా అన్ని ఒకే చోట అవైలబుల్ ఉంటాయి. సో దట్ ఈస్, వీ నెవర్ బిల్డ్ ఎనీ సచ్ డీలర్షిప్స్ కైండ్ ఆఫ్ థింగ్. వీ బిల్డ్ అ కంపెనీ where people can go and explore all their two-wheeler needs. Okay. So this is basically oka platform. Ee platform ni andaru utilize cheyochu. Whether you are a finance company, మీరు finance lo మీరు vehicle ki అమ్మాలనుకుంటున్నారో, remote ki approach cheyochu. This is one point, single platform for all your two-wheeler needs. Okay. This is remote. ఇప్పుడు మళ్ళీ మనము లైక్ ఇండస్ట్రీ స్టాక్ కోసం చూసుకుంటే కొన్ని సేల్ అవ్వని బైక్స్ ఉంటాయి. సో వాట్ విల్ దే డు యాక్చువల్లీ? దాని ప్రైస్ డిక్రీజ్ చేసేసి విల్ దే సేల్ టు ఎనీవన్ ఆర్ లైక్ దే విల్ నాట్ యూస్ దట్ బైక్, దే విల్ రిమూవ్ ద బైక్? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ కేసెస్లో ఎలా ఉంటుందంటే, ఈ మీరు అన్నది ఏదైతే డెడ్ స్టాక్, ఎజింగ్ స్టాక్ అంటారు దీన్ని. ఎజింగ్ స్టాక్ బేసికల్గా కొన్ని వెహికల్స్ ఉంటాయి 6-8 నెలలు పడి ఉంటాయి, సేల్ కాదు, లో డిమాండ్ ఉంటుంది. ఓకే. అదర్వైజ్ రెండు ఆప్షన్స్, రీజన్స్ వల్ల సేల్ కావు. ఒకటి డిమాండ్ లేకపోవడం వల్ల, సెకండ్ కండిషన్ లేకపోవడం వల్ల. డిమాండ్ లేకపోతే దానికి ఏం చేయొచ్చు, ప్రైస్ని రిడ్యూస్ చేసి ఆఫర్స్ పెట్టి సేల్ చేయవచ్చు. అండ్ డెఫినెట్లీ ఒకవేళ ప్రోడక్ట్ ప్రైస్ బాగుంది, డిమాండ్ తక్కువ ఉన్నా, బట్ పీపుల్ లవ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్, కండిషన్ బాగాలేకపోతే దానికి రిఫర్ చేసి కొద్దిగా నెక్ టు నెక్ ప్రైస్లో కానీ సేల్ చేయవచ్చు. పీపుల్ ఆర్ డూయింగ్ దట్. ఇట్స్ అ కామన్ ఛాలెంజ్ ఇన్ దిస్ బిజినెస్, ఆన్ ఎవ్రీ బిజినెస్. మీరు ఏదైనా కానివ్వండి, ఇప్పుడు చూస్తుంటారు కదా, మాల్లో వెళ్ళండి, బై 1 get 1 పెట్టేస్తారు, బై 2 get 1 పెట్టేస్తారు. ఎందుకు పెడతారు? ఏజింగ్ స్టాక్ కాబట్టి పెడతారు. మనం కూడా ఇవ్వాలి ప్రొడక్షన్ అన్న ప్రొడక్ట్ ఎవరైనా బై 1 get 1 పెడతాడా? ఇన్ఫాక్ట్ కార్ షోరూమ్ లో కూడా వెళ్ళండి మీరు. బేసికల్ గా ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ పక్కన పెడితే, మీ దగ్గర ఉన్న లిక్విడ్ అసెట్స్ ని లిక్విడేట్ చేయడానికి అదొక పాయింట్, ఏమంటారు, వే ఆఫ్ లిక్విడేటింగ్. సో ఇది ఎవ్రీబడి డస్ దిస్.
వన్ మోర్ క్వశ్చన్, లైక్ ఎలా అంటే ఆరిమోటోలో డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉన్నాయి కదా, Hmm. సో విచ్ రోల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆరిమోటో? See, I'll tell you, I personally believe in a first customer approach అవుతాడు చూడండి మా టెలి సేల్స్కి, దట్ విల్ బి మేజర్ రోల్. ఎందుకోసం అంటే ఎక్కడైనా కానివ్వండి, మీరు ఏ రోల్ కానివ్వండి, ఏ జాబ్ కానివ్వండి, వెదర్ ఇట్ ఇస్ ఫ్రెండ్షిప్లో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి ద బెస్ట్ ఇంప్రెషన్. దట్ షుడ్ బి బెస్ట్ ఇంప్రెషన్. సో దానికి మేము బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఓకే. ఇంకా చాలా ఇప్పుడు చాట్ బోర్డ్స్ వచ్చాయి, ఈఐ రిలేటెడ్ వచ్చాయి, వాట్సాప్ మార్కెటింగ్ వచ్చింది. సో వి ట్రై టు ఆన్సర్ ఎవ్రీ కాల్, వి ట్రై టు అడ్రస్ ఎవ్రీ కస్టమర్, వి ట్రై టు రెస్పాండ్ ఎవ్రీ మెసేజ్. సో ట్రై చేస్తున్నాము. ఐఎమ్ షూర్ డెఫినెట్లీ దిస్ విల్ వర్క్అవుట్ అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ బై కాంటాక్టింగ్ దెమ్. people will accept this point also, because customer first impression ఏదైతే ఇంప్రెషన్ ఉంటుందో దట్ షుడ్ బి స్పెషల్. సో దట్స్ ద రీజన్ ఐ బిలీవ్ ఇన్ దిస్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. లైక్ ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ లో కంపేర్ చేస్తే హౌ వుడ్ బి ద ఎగ్జిక్యూటివ్ లైఫ్? ఎగ్జిక్యూటివ్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, లైక్ Okay. ఒక రోల్ ఉంటుంది కదా, ఎగ్జిక్యూటివ్. లైఫ్. సో I'll tell you, I can explain this word విత్ యువర్ more, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ గెస్. more beautifully. 2005 I was executive, ఓకే. and 2023 I was a vice president of the company. So 18 years, whatever I learned from the executive to vice president, I'm trying to implement those all learnings in this బేసికల్గా ఈ వెంచర్లో. ఎగ్జిక్యూటివ్ నుంచి టాప్ లెవెల్ వరకు ఏదైతే నా టీం ఉందో ప్రతి టీమ్ మెంబర్స్కి ద కామన్ థింగ్ ఇస్ కనెక్ట్. ఆబ్వియస్లీ ఎగ్జిక్యూటివ్ ఎందుకు ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడో, బికాజ్ ఈజ్ అ ఫ్రెషర్, ఈజ్ జస్ట్ బిగినర్, ఈజ్ అ లర్నర్, ఇంటర్న్షిప్ చేస్తున్నాడో ఏదో ఒకటి. బట్ వన్స్ హీ ఆర్ షీ ట్రైన్డ్, ఎక్స్పీరియన్స్ అయ్యారు, he or she is no more executive. Okay. So executives are basically enter, and we never call anyone executive in our company. We always say, ఇప్పుడు మనం చూస్తే లైక్ ఒక కస్టమర్ వస్తారు, కస్టమర్ మైండ్ సెట్ అనేది 2 టైప్స్ లో డిఫరెన్షియేట్ అయి ఉంటుంది. true, దట్ విల్ బి ఏ గుడ్ మైండ్ సెట్, అండ్ ఒక కస్టమర్ ఎలా అంటే యాంగ్రీ మోడ్ లో వస్తారు. హౌ డు యూ హ్యాండిల్ దట్ యాక్చువల్లీ? ఒక వెన్ వీ స్పోక్ టు యువర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సేల్స్ మ్యాన్, సో అతను ఒక ఎగ్జిక్యూటివ్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి అడిగాడు. సో చెప్పింది మాకు అది. సో నాకు అది ఎక్కడో కొంచెం రిలేట్ అయింది. ఓకే, ఈ రోలే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమో ఈ ఫీల్డ్ లో అని చెప్పని ఒక థాట్ వచ్చింది నాకు. see, I'll tell you, it's basically when you ask executive, right, నీ లైఫ్ ఎలా ఉంది అంటే డెఫినెట్లీ he will say, but those are the struggling, those are the learnings. ఓకే. ఇప్పుడు మీరు నేర్చుకునేటప్పుడు కదా కింద పడతారు, దెబ్బలు లేస్తారు. తాకుతాయి. సో ఆ టైంలో ఒకవేళ కస్టమర్ మీకు ఏమంటారు ర్యాష్గా మాట్లాడడం కానివ్వండి, ఏదైనా మాట్లాడుంటే దట్ హర్ట్. ఐ మీన్ టు సే దట్ ఓన్లీ గివ్స్ యూ పవర్, రైట్, Yeah, we have టు to ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రైన్ చేసి నీకు నువ్వు ఇంకా బెటర్ అవ్వడానికి. హ్యావ్ యూ హర్డ్ ఎనీ టైమ్ కస్టమర్ డైరెక్ట్లీ యాంగర్ గా వచ్చి మేనేజర్ దగ్గర కూర్చొని తిట్టాడు అనేది? లేదు. ఎందుకు తిట్టాడు? బికాస్ హీ ఎక్స్పీరియన్స్, he learned how to manage customer. Yeah. Just because of he is learning, that's the reason he is feeling that uncomfortable with this role. ఎప్పుడైతే మీరు నేర్చుకొని పర్ఫెక్ట్ అయ్యి స్ట్రాంగ్ అవుతారో ఆ టైంలో యు ఆర్ హ్యాపీ టు సే నేను ఆ టైంలో చేశాను కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాను అని. డెఫినెట్లీ యూ విల్ టెల్ యువర్ ఏమంటారు టీమ్ ని చెప్తారు, బాబు ఈ పని నేను చేసి వచ్చాను, నాకు తెలిసి ఇలాగే ఉంటుంది, డోంట్ వరీ, ట్రై టు లెర్న్ హౌ టు హ్యాండిల్ కస్టమర్స్ అబ్జెక్షన్స్, ఓకే, హౌ టు అడ్రస్ కస్టమర్ క్వరీస్ అని చెప్తాడు మేనేజర్. సో అది చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ఫేస్ చేయాలి మీరు, అదర్వైజ్ యూ కాంట్ teach your team members in future. See, customer 3 వేలో కన్విన్స్ అవుతారు. ఒకటి ఫస్ట్ ఇంప్రెషన్ ని మీరు కొట్టేశారా, అదొకటి. సెకండ్, ఆయనకు కావాల్సింది మీ దగ్గర దొరుకుతాయి. ఐ వాంట్ టు సే వెదర్ ఇట్ ఇస్ ప్రొడక్ట్, వెదర్ ఇట్ ఇస్ ఆన్సర్స్, వెదర్ ఇట్ ఇస్ సర్వీస్. థర్డ్, మీరు చెప్పడం, మీరు చేయడం. I mean to say, ఇప్పుడు somebody will say, ఈ రిమోటోలో ఎంట్రీ కాగానే you will get a lot of stocks, you will get a warm welcome,
You will get a proper greeting, proper dressed team, educated team. అది చూసి తెలిసిపోతుంది మనకి. ఓకే. ఫర్ దాట్ యూ నో నీడ్ టు ఇంటరాక్ట్ ఎనీవన్. ఎంట్రీ కాగానే అంబియన్స్ నచ్చింది, ప్రాపర్ టీమ్ ఉంది, డిస్ప్లే బాగుంది, ఎగ్జిక్యూటివ్స్ ప్రాపర్ వేలో ఉన్నాడు. ఈ 3 వేలో కనుక మీరు ఫస్ట్ కస్టమర్కి అప్రోచ్ అయ్యారనుకోండి, కస్టమర్ విల్ అల్టిమేట్లీ షీ విల్ స్టార్ట్ డిస్కషన్ ఇమీడియట్లీ చేస్తారు. ఇప్పుడు మనం మార్కెటింగ్ కోసం కంపేర్ చేస్తే హౌ క్రూషియల్ ఇస్ మార్కెటింగ్ రోల్ ఈ ఫీల్డ్? Marketing is a heart that will show you your products and services, like what you are. Until unless if you can't show your capabilities or skills or marketing, what you call products and services, who will come and buy? యా కరెక్ట్. ఒకప్పుడు లాగా మైక్ లో పెట్టి Offline అందరూ marketing. చెప్పారు కదా, ఇవాళ నైట్ లో 6 గంటలకు షో వస్తుంది రండి చూడడానికి అని. Yeah. అందరు ఇప్పుడు ఇవాళ డేట్ లో అందరూ సోషల్ మీడియా, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, గూగుల్, ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్. వాట్ యు కాల్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా. వై కాంట్ వి? అదే యాక్చువల్లీ ఇప్పుడు మార్కెట్ లో కంపేర్ టు ఓల్డ్ మార్కెట్ వర్సెస్ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ మార్కెట్ అయిపోయింది కాబట్టి సో విచ్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ అని చెప్పి మీ ఒపీనియన్? లైక్ ట్రెడిషనల్ బిజినెస్ ప్రతి 10 years కి ట్రెండ్ మారుతుంటది. Yeah. Try to understand that. And you have to go with the flow. Otherwise, market will throw you out. Especially customers. ఇవాళ డేట్లో మీరు ఒక కస్టమర్ తోని బండ్లు అమ్మడానికి పాతకాలంలో సెట్లా కూర్చొని గల్లా మీద చూపించండి తీసుకోండి అంటే కొన్నాడు ఎవడన్నా? లేదు. No. People are more comfortable with the what you call luxury. రాగానే సార్ చెప్పండి, ఎక్స్పీరియన్స్ యు గివ్. ఎగ్జాక్ట్లీ రాగానే కస్టమర్ చెప్పండి సార్ Receiving. హౌ మే అసిస్ట్ యూ, మీకు ఎటువంటి అంటే బైక్స్ చూస్తున్నారు, మీ యూసేజ్ ఏంటి, కస్టమర్స్కి యాజ్ మచ్ యాజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తేనే కదా కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. సో ఇప్పుడు మనం మార్కెటింగ్ లో చూసుకుంటే ఈ ఫీల్డ్ కి వాట్ మేక్స్ యాక్చువల్లీ లైక్ ఒక రిక్వైర్డ్ పర్సన్ కి ఆ ఇన్ఫర్మేషన్ పోయినప్పుడు ఇట్ విల్ యూస్. సో చాలా మందికి ఇట్ మే నాట్ యూస్. సో అది ఎలా ప్రిఫర్ చేస్తారు మీరు? లైక్ ఒక కస్టమర్ చూసి రీల్ త్రూ వచ్చాను, లైక్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ త్రూ నేను వచ్చాను అడ్వర్టైజింగ్ త్రూ అని చెప్పని అంటారు కదా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అంటే ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి దెర్ విల్ బి ఎ డిఫరెన్స్. సో nowadays I don't think offline people are approaching you very less. Yeah. ఆఫ్లైన్ అన్నా వాళ్ళు వచ్చేది రిఫరెన్స్ వల్లనే. ఇప్పుడు నితిన్ నా దగ్గర బండి కొన్నాడు, నితిన్ వెళ్ళి కౌశిక్కి చెప్తాడు, కౌశిక్ వెళ్ళి ఇంకో పర్సన్కి చెప్తాడు. So, అది ఆఫ్లైన్ ఇప్పుడు ప్రెసెంట్ అదే ఉంది ఆఫ్లైన్ అంటే. ఎందుకోసం అంటే nowadays people are running cloud kitchens. క్లౌడ్ కిచెన్స్కి ఎవరైనా చూస్తారండి వాళ్ళ కిచెన్లో ఏం ప్రిపేర్ చేస్తున్నారు? దట్ ఈస్ వాట్ దిస్ ఇస్ కట్. అండ్ వీ ఆల్సో ప్రమోట్ అవర్ సెల్ఫ్ లైక్ మనం ర్యాండమ్ ప్లేస్లో కూర్చొని కస్టమర్స్కి క్యాటర్ చేసి, కస్టమర్ అక్విజిషన్ చేసి, వాళ్ళకి సర్వీస్ ఇచ్చి, వాళ్ళతో ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఇచ్చి, సేల్ చేసి అది చేస్తున్నామండి. సో వీఆర్ నాట్ ఇన్ అ ఫ్యాన్సీ ప్లేస్. మా దగ్గర ఏసీ షోరూమ్స్ లేవండి. వీఆర్ ఇన్ టిపికలీ యార్డ్స్. ఎక్కడైతే ఇట్స్ గోడౌన్ లాగా ఉంటుంది అక్కడ. వై వీఆర్ ఏబుల్ టు సెల్ vehicles at lower price? Because of our operation cost is very less. Okay. That makes actually to become a low price bike. That's it. ఇప్పుడు మీరు 2-3 లక్షలు పెట్టి స్టోర్ రెంట్స్ కట్టి అదే రెంట్ కట్టడానికి కస్టమర్స్కి రిక్వైర్ ఎట్లా అమ్మి ఆ కస్టమర్స్ కొన్న వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం రాకుండా చేయడంలో ఏం స్మార్ట్నెస్ ఉంది చెప్పండి నాకు. సో వీ బిలీవ్ ఇన్ దిస్ వన్. సో గో with the positive and calculative risk. So we are not taking anything on our head. People 2 years almost అయిపోయింది. We never spend unnecessary things. ఏమంటారు రెంట్స్లో, ఫ్యాన్సీ షోరూమ్స్లో అవన్నీ ఏం చేయలేదు మేము. We only focused on our services and products. What we can do అనేది కస్టమర్స్కి ప్రొడక్ట్ సర్వీసెస్ ప్రాపర్గా ఇవ్వాలి. అండ్ యూ షుడ్ మెయింటైన్ గుడ్ స్టాక్స్. అది ట్రై చేస్తున్నామా? What are the things you can bring from the different sources? సప్లైకి మేము ట్రై చేస్తున్నాం డిఫరెంట్ సోర్సెస్లో క్యాటర్ చేయడానికి. అవన్నీ ట్రై చేస్తూనే ఉన్నాం. సో వీఆర్ మేకింగ్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మోర్ అండ్ మోర్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీ కస్టమర్. ఆన్లైన్ మార్కెటింగ్ ఒక కస్టమర్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇఫ్ యూ గివ్ సమ్ దే విల్ బి హ్యాపీ అని చెప్పి, ఇఫ్ యూ గివ్ సంథింగ్ మేబీ కొన్ని ఛాన్సెస్లో ఒక కస్టమర్ మే లూజ్, లైక్ ఒక బైక్ ఉన్నాక వాట్ ద మెయిన్ థింగ్ దే లూజ్ ఒక ప్రైస్లో కానీ అది. So I tell you, we always keep saying our customer,
So we are giving a best price in market. If you are getting any better price apart from us, just bring the proof. We'll give you the full refund. ఓకే. We are challenging our customers also. Because see, I'll tell you, if you want to win a customer's trust, right, you have to take a bold decisions. Otherwise, you can't stand in market. ఈ ఫీల్డ్ లో మనం కంపేర్ చేసుకుంటే రిక్వైర్డ్ పర్మిషన్స్ ఏంటి అసలు? ఈ ఫీల్డ్ లో ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ పర్మిషన్స్ ఏంటి? So, If they want to start. Yeah, there is a basic requirements. So first you have to understand the market. రీసెర్చ్ చేయండి, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి కాన్ఫిడెంట్ ఉండండి, ప్రైస్ గురించి కొద్దిగా రీసెర్చ్ చేయండి. ఎందుకోసం అంటే ఆఫ్టర్ దాట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి లైసెన్స్ ఖచ్చితంగా కావాలి. ట్రేడ్ లైసెన్స్, లేబర్, జిఎస్టీ, ఎంఎస్ఎంఈ అవన్నీ అవసరం ఉంటాయి. వాటితో పాటు అది ఉంటే సరిపోదు, అది డబ్బులు You పెడితే have to వస్తుంది. know some knowledge about that business. ఎగ్జాక్ట్లీ, ట్రై టు అండర్స్టాండ్. మీరు 10 షాపులు తిరగండి, 10 ఓనర్లతో మాట్లాడండి, వాళ్ళు ఎట్లా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు ఛాలెంజ్ చేసే ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేశారో అది మీకు కూడా రావచ్చు. 100% అది వస్తాయి. బికాస్ దట్ ఈస్ ద ఇండస్ట్రీస్ బేసిక్ ఛాలెంజెస్ కదా. Like అంటే అంటారు కదా, మనం తిరుగుతూనే మనకి మార్కెట్ కోసం తెలుస్తుంది. When we go through the market, we know about it. Is that ఎగ్జాక్ట్లీ, really true? 100%. ఇప్పుడు మీకు ఒక బిజినెస్ గురించి కానివ్వండి, ఒక ప్రొడక్ట్ గురించి కానివ్వండి తెలియాలి అంటే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో బెటర్ అది ఇప్పుడు మనకి ఆన్లైన్ లో కూడా ఉంది కదా. See, So, completely I'll online. tell you, the practical should be there. Apart from the virtual and the whatever books you are reading and whatever blogs are you watching, podcasts any చూస్తున్నారో, that doesn't, the valid your, Real information. yeah. If you want to, the convince yourself, you have to go and experience it. Put your steps into the field and try to understand the real challenges of this business. నాట్ ఓన్లీ దిస్ బిజినెస్, ఏ బిజినెస్ అన్నా కానివ్వండి. మీరు ఇడ్లీలు అమ్మాలన్నా 10 ఇడ్లీలు అమ్మే వాళ్ళతో కలవండి. వాళ్ళు చేసే ప్రతి చిన్న చిన్న ఛాలెంజెస్ గురించి అర్థం చేసుకోండి. అప్పుడే ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేయవచ్చు. మీరు లైసెన్సెస్ ఆర్ మ్యాండేటరీ. సి, ఏజెన్సీస్ ఆర్ దేర్. ఒక ఏజెన్సీస్ పట్టుకోండి, దే విల్ ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్. అది ఒకసారి తెలిసిపోతే ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలంటే వాట్ ద ఫస్ట్ వెరీ నాలెడ్జ్ దే షుడ్ హ్యావ్? obviously they should have a product fit, category and market. ఈ ప్రోడక్ట్ ఎక్కడ ఫిట్ అవుతుంది, ఏ కేటగిరీ ప్రొడక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి, అది మీరు ఖచ్చితంగా స్టడీ చేయండి, అండర్స్టాండ్ చేయండి. ఇఫ్ యు నాట్ హ్యావ్ అ ప్రాపర్ నాలెడ్జ్, ఇంట్లో ఏమంటారు, ఒక ర్యాండమ్ మాల్లో ఒక 1000 SFT తీసుకొని అక్కడ బైక్స్ పెట్టి నేను సేల్ చేస్తాను అంటే కుదరదు. Yeah. You have to be in market. So right place, right product, always give right results. ఇప్పుడు మనం ఈ రిక్వైర్డ్ పర్మిషన్స్ కోసం మాట్లాడుకుంటే, ఇప్పుడు లైక్ మీరు చెప్పారు డిఫరెంట్ రిక్వైర్డ్ పర్మిషన్స్ కోసం అవన్నీ ఎలా అప్రోచ్ అవ్వచ్చు? త్రూ ఆన్లైన్. See, there are a lot of consultants market లో చాలా మంది ఉన్నారు. So it's not rocket science. It's anybody they can call me, I can guide you. I'm open to 7288088068 is a remote number. Okay. They can call me anytime, no problem with that. But license are not a major thing. First, you should be confident. See, డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి అండ్ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన దానికి రిటర్న్ తీసుకురావడానికి చాలా తేడా ఉంది. సో ఆ రెండింటికి మీరు రెడీ అయితేనే ఇవన్నీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 or 2 days ఓకే. అంతే. సో ఇఫ్ ఇట్ ఆల్ ఫస్ట్ ఒకటి ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే, ఒక న్యూ ఎంటర్ప్రినర్ ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ దే హ్యావ్ టు అరేంజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆర్ దే హ్యావ్ టు చూస్ ఎ రైట్ ప్లేస్? So I'll tell you, there are 2 kind of entrepreneurs. ఒకళ్ళు ఫుల్ క్యాష్ ప్యాక్. డబ్బులు ఉన్నాయి, దే డోంట్ నో హౌ టు ఇన్వెస్ట్, వే టు ఇన్వెస్ట్. అలాంటి ఎంటర్ప్రినర్కి అయితే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్, బికాస్ ఐఎమ్ నాట్ కమ్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కేటగిరీ. ఒకళ్ళు ఐడియాస్ ఉంటాయి, ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ ఉంటాయి, దే హ్యావ్ అ రైట్ ప్రొడక్ట్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, బట్ అమౌంట్ ఉండదు. ఆ కేటగిరీలో నేను వస్తాను కాబట్టి వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. బికాస్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ రిమోటో, I don't have any funds. I have only one thing, good connects in market. Because I was working in different companies, I have a lot of connects, and I met one founder saying, okay, hey buddy, I want to start one company, and I don't want to start. I started. I want your support, and
Why? Because he was a founder of one finance company who is struggling to sell his inventory. ఓకే ఏజింగ్ స్టాక్ ఉంది, ఇన్వెంటరీ Yeah. సేల్ చేయండి. ఒక పని చేద్దాం, మీ దగ్గర స్టాక్ ఉంది కదా, నేను స్టోర్ పెడతాను, స్టాక్ డంప్ చేసేసి నేను సెల్ చేస్తాను. ఓకే సో డే 1 నా దగ్గర 1 crore స్టాక్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది. ఓకే ఇక్కడ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, నా దగ్గర ఐడియా ఉంది, ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉంది. యా సో డే 1 నా దగ్గర 1 crore స్టాక్ వచ్చేసింది. వాట్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్, I have taken some lakhs, not more than 10 lakhs, from the one of my relative, saying that ki, hey uncle, I want my support because I come from the very the middle class family. I have 2 kids, I have a family. I am just having my own family life better, but I want to do something. I need your help. So he helped me with the 10 lakhs. I went, I finalized the property. I took a lease for that particular property for next 3 to 5 years, and we built some marketing, and the marketing also helped by the company only. Why I am sharing this story to you guys? Because మీ దగ్గర కరేజ్ ఉంది అనుకోండి, if you have a good ఏమంటారు ప్రాపర్ ఐడియా అండ్ ఎగ్జిక్యూషన్ వే. not ideas. Dr. Velusal says that idea is like a sperm once in a million years. ఓకే So you don't look after the ideas. So it's all about the execution. If you have good execution capabilities and if you have right ideas and right what you call the path to do, right intention to serve the customers, right, the product and market is there and the entire market is yours. ఓకే So we tried and we succeed. And again I'm telling you, the investment required for this business actually. So fortunately for me it went good, and right now also we have a more than 150 bikes which cost more than 1.3 crore stock. ఓకే That is absolutely free of cost for me. ఓకే సో మనకి ఈ ఫీల్డ్లో ఇన్వెస్ట్మెంట్ కాకపోయినా మనకి అది ఒక మాట్లాడే వే, లైక్ వే ఆఫ్ స్పీకింగ్ మే డిసైడ్ ఆర్ థింగ్స్. Sir, అది మీకు నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్, ఓకే పర్సనల్ లైఫ్ లో కూడా మాటలు వస్తే బతికేస్తారండి. యా అదే అంటుంటారు కదా. ఓకే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా, అది Ah. కామన్ వర్డ్ అది. సో ఇట్స్ అ గుడ్ వర్డ్ యాక్చువల్లీ, పెద్దలు చెప్పారు కాబట్టి. సో యూ హ్యావ్ హంబల్నెస్ అండ్ గుడ్ టోన్. ఓకే సో దట్ విల్ లీడ్ యూ సమ్వేర్. సో యాక్చువల్లీ ఇప్పుడు మనము ఇండస్ట్రీ కోసం మాట్లాడుకుంటే వై హైదరాబాద్ హ్యాస్ మోర్ ఆఫ్ దట్ సేల్స్? యాజ్ ఐ సెడ్ కదా మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ టేకెన్ ఇనిషియేటివ్స్ ఫర్ ది ఐటీ rapid growth. People are coming Hyderabad like anything because ఒకప్పుడు బెంగళూరు ఈజ్ అ బిగ్ సిటీ టు ట్రావెల్, జాబ్ కోసం, స్టడీస్ కోసం, చాలామంది లైఫ్ స్టైల్స్ కోసం అక్కడికి వెళ్ళేవాళ్ళు. బట్ నౌ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. పీపుల్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్. యా రావాలి, చదువుకోవాలి, జాబ్ చేయాలి, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇట్స్ అ గ్రోయింగ్ స్టేట్. సో డెఫినెట్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆల్సో టేకెన్ బై ది government of Telangana. So that also helping us, and people are now more focused. Every parents want their kids to study, do settle. So that's the reason people are more entering into Hyderabad. So ఎప్పుడైతే మీకు జనాలు రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు డెఫినెట్లీ పీపుల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ది కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఆల్సో. So this is a very big community problem. So people are not happy to travel X price to Y place via bus. But after that what? Why? Again Rapido తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి అజ్యూమ్ ఐఎమ్ ఇన్ కొంపల్లి నుంచి మీరు ఎల్బీ నగర్కి వెళ్ళాలి అనుకుంటే ఇదర్ యూ హ్యావ్ 3 to 4 ఆప్షన్స్. నియర్ బై లోకల్ ట్రైన్కి వెళ్ళాలా, లేకపోతే బస్కి వెళ్ళాలా, లేకపోతే క్యాబ్కి వెళ్ళాలా, లేకపోతే ర్యాపిడో ఊబర్ తీసుకోవాలా. ఎక్కడికి వెళ్ళినా మినిమం ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ 30 kilometers ట్రావెల్ చేయాలి. 150 to 200 రూపీస్ మినిమం కాస్ట్ అవుతుంది. 200 ఇంటూ యావరేజ్ పోవడానికి 200, రావడానికి 200 వేసుకోండి మీరు, 400 రూపీస్ అవుతుంది. 400 ఇంటూ 30 వేసుకుని యావరేజ్గా 25 days వేసుకోండి. లెట్స్ అజ్యూమ్ యావరేజ్గా అది కాకుండా దట్ ఈస్ ఓన్లీ టు కమ్ అండ్ గో అండ్ కమ్. జస్ట్ 1 way 2 way మాట్లాడుతున్నాను. అదే కాస్ట్లో మీరు 70% రిడ్యూస్ చేయండి మీ కాస్ట్ని. ఇఫ్ యూ ఆర్ పేయింగ్ 2,500 రూపీస్ మంత్లీ ఈఎంఐ, యూ విల్ గెట్ యువర్ ఓన్ బైక్. ఓకే, ఈ ఇండస్ట్రీలో ఆర్సీ డాక్యుమెంటేషన్ అండ్ పేపర్ డాక్యుమెంటేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? అంటే ఈ సెకండ్ హ్యాండ్ ఇండస్ట్రీలో
హౌ ఇట్ ప్లేస్ ద రోల్? సి, టూ వీలర్ అనేది లీగల్ అసెట్. బేసికల్గా ఏంటంటే ఈ ప్రోడక్ట్ మీ వెహికల్ మీ పేరు మీద ఉంది అండ్ యూ సోల్డ్ ఇట్, సంబడి హ్యాస్ పర్చేస్డ్. యూ నెవర్ నో ఆ వెహికల్ ఎవరి చేతిలో వెళ్తుందో. దట్ పర్చేస్ ఎవరైతే చేస్తారో ఆ పర్సన్ మీ ప్రోడక్ట్ని ఎలా వాడతారో. మేబీ సంబడి యూస్ ఫర్ ది రాబరీ, సంబడి యూస్ ఫర్ ది చైన్ స్నాచింగ్, సంబడి యూస్ ఫర్ ది ఇలీగల్ యాక్టివిటీస్. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ విత్ దట్ వెహికల్, దట్ ఎంటైర్ బ్లేమ్ కమ్ ఆన్ యూ ఓన్లీ. ఇఫ్ దట్ వెహికల్ ఇస్ నాట్ గెటింగ్ ట్రాన్స్ఫర్, యాక్సిడెంట్ అయ్యింది, చాలా అనాజ్ వచ్చాయి, అవన్నీ మీ పేరు మీద వస్తుంటాయి. ఓకే. సో కాప్స్ ఎవరికి అప్రోచ్ అవుతారు? టు మీ ఇఫ్ ఇట్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్. సో దాట్స్ వై దట్ ఇన్ఫ్యాక్ట్ ఆ వెహికల్ మీ పేరు మీదే ఉంది. 2 రీజన్స్ వల్ల పీపుల్ అమ్ముతారు. ఒకటి ఎక్స్ట్రా ఉండడం వలన, లేకపోతే సెకండ్ అప్గ్రేడ్ చేయడానికని అమ్ముతారు. ఇప్పుడు మీరు వెహికల్ అమ్మేసే కదా కొత్త వెహికల్ తీసుకుంటారు. ఇఫ్ యూ టేక్ సెకండ్ వెహికల్ ఆన్ యువర్ నేమ్, కొత్తది, విల్ బి an exchange of amount tax. మళ్ళీ మీరు ట్యాక్స్ పే చేయాలా? 10,000 of something amount. కార్ కొనేసుకోండి, ఆ టైంలో ఎంత అవుతుంది మరి? ఇట్ మే గో లాక్ ఆల్ కరెక్ట్. Ah, మీరు వెహికల్ కాస్ట్ ఎంత ఉందో తెలియదు, కానీ దానికన్నా డబుల్ మీరు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది సమ్ టైమ్స్. సో దట్స్ వై వీ ఆల్వేస్ ఎడ్యుకేట్ కస్టమర్కి. ఎప్పుడైతే మీరు వెహికల్ కొంటున్నారో ఎన్ష్యూర్ చేయండి మీ వెహికల్ ఈజ్ గెటింగ్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 7 days. ఎప్పుడైతే మీరు వెహికల్ కొంటున్నారో అమ్ముతున్నారో బోత్ టైం, కొన్నప్పుడు మీ పేరు మీద రావాలి. సరే మీ పేరు మీద లేదు, ట్రాన్స్ఫరే కాలేదు, వాట్ ఈజ్ ద ప్రూఫ్ దట్ వెహికల్ ఈజ్ యువర్స్? ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ ఒక కస్టమర్ చెక్ చేసుకోవాలి అంటే హౌ విల్ దే చెక్? లైక్ ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇఫ్ ఎట్ ఆల్ ఏ కస్టమర్ కేమ్ టు బై ఎ బైక్, సో వాళ్ళు ఎలా చెక్ చేసుకుంటారు? లైక్ ఈ వెహికల్ ఈస్ కంప్లీట్లీ లీగల్, దీనికి ఏం లేదు కేసెస్ లైక్ అవన్నీ. సి, ఇన్ దిస్ కేస్ ఐల్ టెల్ యూ, ఇఫ్ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ ఏమో సేఫ్గా పనిచేస్తుందండి. ఎవరైనా కానివ్వండి, మీరు ఒక వెహికల్ అమ్ముతున్నారు అంటే వెదర్ ఇట్ షుడ్ బీ ఫ్రమ్ ది కరెక్ట్ సెల్లర్, అదర్వైజ్ బ్యాంక్స్ నుంచో ఎక్కడి నుంచో కొన్న వాళ్ళు ఉంటారు. దొంగతనం బైక్స్ మీరు కొనడమే తప్పు, అమ్మడం ఇంకా తప్పు. సో అది మీరు చేస్తే ఇట్స్ అ అనెథికల్ బిజినెస్. సో దట్ నో బడీ విల్ ఎంటర్టైన్. సో అలాంటి కేసెస్లో ఎవరు ఏం చేయలేరు. దట్ ఇంటెన్షన్ వాజ్ రాంగ్ ఆఫ్ దట్ సెల్లర్. బయర్ తెలియక కొనేసుకుంటాడు. అది అక్కడ ప్రాసెస్ని మనం అక్కడ డిఫైన్ చేయలేము. ఎందుకోసం అంటే ద ఇంటెన్షన్ ఏదైతే వాళ్ళ సేల్ చేయడానికి ఇంటెన్షన్ చూపించారు కదా, అదే రాంగ్ ఇంటెన్షన్ అనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ 99.99% వెహికల్స్ ఆర్ జెన్యూన్ ఉంటాయి. డిలే అవుతాయి, మిస్ప్లేస్ అవుతాయి, కొన్నిసార్లు ఎక్కడో పెట్టి మర్చిపోతారు, అవుతాయి. కొన్నిసార్లు ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, కొన్నిసార్లు ఏదో రీజన్స్ వల్ల అవుతాయి. బట్ వీ హ్యావ్ అ రీజన్, ఆప్షన్స్. సో మనం చెప్పవచ్చు, సార్ మీరు లాస్ట్ టైం వెహికల్ అమ్మారు మా దగ్గరికి, డేటా విల్ బి దేర్. సో నౌ డేస్ ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ డేటా, ఫిజికల్గా కానివ్వండి, క్లౌడ్ వచ్చింది. సో ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ ద ఓన్ డేటా, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తారు, సార్ మీరు ఆర్సీ ఇచ్చారు కదా, మా వైపు నుంచి మిస్ అయ్యింది, ప్లీజ్ ఒకసారి ఆర్టీకి వచ్చి మీరు ఫోటో దిగితే మీ పేరు మీద నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుంది చెప్తారు. సో అది ఇట్స్ అ వెరీ నెసెసిటీ, ఇట్స్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది బిజినెస్ వెన్ యు ఆర్ ట్రాన్సాక్టింగ్ ఎనీ వెహికల్ ఫ్రమ్ ది బయర్ ఆర్ సెల్లర్. ఓకే. లైక్ ఇఫ్ సి కొన్ని కేసెస్ ఉంటాయి, డూప్లికేట్ ఆర్సీని చేసి అమ్ముతారు వెహికల్స్ని, లైక్ అదే ఎలా తెలుసుకోవచ్చు మనం? డూప్లికేట్ ఆర్సీ ఇస్ నాట్ స్మాల్ టాస్క్, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. యూ కెన్ సీ ఇన్ సమ్ ఏరియాస్ లైక్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లోనే మనం చూస్తాము, కొన్నిటి దగ్గర దే ప్రొవైడ్స్ అంటే లైక్ ఒరిజినల్ ఆర్సీ లేకపోయినా దే ప్రొవైడ్ డూప్లికేట్ ఆర్సీ. డూప్లికేట్ ఆర్సీ అంటే ఎగ్జాక్ట్లీ మీరు కాపీ ఆర్సీ అంటున్నారా, లేకపోతే ఒరిజినలే డూప్లికేట్గా చేయించి? కాపీ ఆర్సీ, లైక్ సి రాబరీ వెహికల్ ఆర్ ఎల్ సంథింగ్ వెహికల్, దే విల్ కమ్ టు సేల్. ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఆ 1% అనేది ప్రతి బిజినెస్లో ఉంటుందండి, లీకేజ్ కానివ్వండి, హౌ వి షుడ్ ఛాలెంజ్. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టూల్స్, గవర్నమెంట్ టూల్స్ ఉంటాయి, చెక్ చేయండి, వీ విల్ గెట్ టు నో. మీరు డైరెక్ట్లీ ఆర్టీఏ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేయొచ్చు, నో యువర్ వెహికల్ డీటెయిల్స్ పెడితే వచ్చేస్తుంది అనమాట. ఈ వెహికల్ ఎవరిది, ఓనర్ ఎవరు. సో బేసికల్గా ఐల్ టెల్ యూ, ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ బిజినెస్ చేయడానికి, ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళు దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ఫ్రమ్ ది 360-degree యాంగిల్స్. జస్ట్ వెహికల్ కొని అమ్మడం ఇట్స్ నాట్ అ జాబ్ హియర్, బికాస్ ఇట్స్ లీగల్ అండ్ ఈకో సిస్టమ్ ఏదైతే ఇక్కడ ఉందో, ఇట్స్ కంప్లీట్లీ 360-degree యాంగిల్స్ కొనాలి, చూడాలా. వెహికల్ కొనడానికి
మీకు రైట్ ప్రాసెస్ తెలిసి ఉండాలా, అమ్మడానికి తెలిసి ఉండాలి మీకు. అది కాకుండా ఏదైతే మీ క్లయింట్స్ ఉంటారో, కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మీ దగ్గర ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే కేపబిలిటీస్ ఉండాలా. అదర్వైజ్ యూ కాంట్ సర్వ్ ది కస్టమర్స్. బికాజ్ ఏంటంటే ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈజ్ సమ్వన్స్ కస్టమర్. సో మీరు ఎలాంటి ప్రొడక్ట్స్, ఎలాంటి సర్వీసెస్ మీరు కావాలనుకుంటున్నారో ఒక బండి కొనేటప్పుడు, అమ్మేటప్పుడు అలా మీరు సర్వీస్ ఇవ్వాలి. అప్పుడే మీరు ప్రొడక్ట్ సక్సెస్ అవుతుంది. ఫస్ట్ మీరు కస్టమర్ ప్లేస్లో ఉండి ఆలోచించండి, బండి కొనే ముందైనా అమ్మే ముందైనా. నాట్ ఓన్లీ ఫ్రమ్ ది ప్రైస్ పాయింట్, ద సర్వీస్, పోస్ట్ సేల్స్ అండ్ ది జర్నీ. ఇప్పుడు ఎవరైనా మీ స్టోర్కి వచ్చారో, మీరు ఆ ప్లేస్లో ఉండి ఎలా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎదుట పనిచి నాతో రెస్పాండ్ అవ్వాలి, నాకు ఏమంటారు అప్రోచ్ అవ్వాలి, ఆ విధంగా మీరు స్టార్ట్ చేయండి. అప్పుడే పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ వన్ వేలో ఏది వర్కౌట్ కాదు మీకు. సో ఆ ఎథిక్ని మేము ఫాలో అవుతామండి. మా దగ్గర ప్రతి కస్టమర్కి వీ ఆల్వేస్ సే కి సార్ టేక్ యర్ సీట్, లెట్స్ హ్యావ్ అ ప్రాపర్ డిస్కషన్. ఇది సో ఎనీ ఛాలెంజెస్ ఇఫ్ యూ థింక్. ఇప్పుడు చాలామంది కస్టమర్స్ అంటారు నా దగ్గర బండి ఉంది కానీ ఆర్సీ నాదే ఉంది లేదు అంటారు. యూ వోంట్ బిలీవ్ దట్. వి క్రాస్ చెక్. వెహికల్ మీద ఉన్న ఓనర్ మీరు ఒకటేనా, మీ ఆధార్ కార్డ్ క్రాస్ వెరిఫై చేస్తాము, మీ కేవైసీ తీసుకున్న తర్వాతే ట్రాన్సాక్షన్ క్లోజ్ చేస్తాము. ఓకే. సో ఇది ఖచ్చితంగా చేయాలి. ఈ బిజినెస్ చాలా ఏమంటారు క్రిటికల్ బిజినెస్ ఇది. యూ నెవర్ నో వాట్ కైండ్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ యూ విల్ ఫేస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ ఏమంటారు ఎథికల్ ట్రాన్సాక్షన్స్. సే దొంగతనం బండ్లో అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు డిఫరెంట్ కేటగిరీ. యూ వోంట్ కన్సిడర్ దెమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ప్రతి బిజినెస్లో ఉంటారండి. సో మంచి దగ్గర చెడు ఎంతో కొంత ఉంటుంది. బట్ లెట్స్ కీప్ దట్ బ్యాడ్ పార్ట్ బిసైడ్. ఇట్స్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ, ఇట్స్ అ గుడ్ ఇండస్ట్రీ, ఇట్స్ పర్పస్ సాల్వింగ్ ఇండస్ట్రీ యాక్చువల్లీ ఇది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే యంగ్ ఆంటర్ప్రినర్స్ కావాలనుకుంటున్నారో చిన్న ఇప్పుడు సిటీస్లో, బికాజ్ దిస్ ఈస్ అ నెసెసిటీ ఫర్ ఎవ్రీ వన్. సిటీలోనే కాదు, విలేజ్లో, చిన్న గ్రామాల్లో, స్మాల్ సిటీస్లో అందరికీ అవసరం ఇదే. సో పీపుల్ విల్ డెఫినెట్లీ ఆఫ్టర్ లిజనింగ్ యువర్ పాడ్కాస్ట్ సంబడి విల్ definitely approach you. Sir, thanks for your the insights and to bringing this content in front of us. చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఇది. బట్ నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ విత్ ద పర్పస్. డోంట్ డూ ఇన్ అ ఇలీగల్ వే. మీరు అనుకుంటున్నారు దొంగ వెహికల్స్ వస్తాయి సేల్ చేస్తాం. నో, మనం లీగల్గా చేద్దాము, మంచి ప్రాపర్గా చేద్దాము, పర్పస్ సాల్వ్ చేద్దాము, అప్పుడే మనం సక్సెస్ అవుతాము. సి ఒకవేళ మీ దగ్గర అదే ఇంటెన్షన్ ఉంటే కనుక దిస్ ఈజ్ నాట్ రైట్ బిజినెస్ ఫర్ యూ. ఓకే, డూ విత్ ది గుడ్ పర్పస్ అండ్ డెఫినెట్లీ చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మీకు, కొలాబరేషన్స్ వస్తాయి, పీపుల్ విల్ ట్రస్ట్ యూ. సో ఒక్కసారి ఆ స్మైల్ గెయిన్ చేసి చూడండి మీ కస్టమర్స్తోనే, యూ విల్ that will be a happy moment. So we have a lot of happy customers. You can see, so obviously we are a 4.8 rating in Google. Definitely 0.2% is difficult to crack, but we are trying it. So this is what our basically, so and this is very beautiful journey. I loved it. Yeah, there are a lot of good comments, and if we see some comments like 3-4 comments lo we saw RC transfer delay undi, like nen bike konnanka konni problems vachindi, like there is a saint ee field lo we can't satisfy 100% of customer. Not only this field Nitin, it's every field. మీరు చూడండి, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఒక 100 రైడ్స్ తీసుకుంటారా? ఈ రూబర్, ఓలా, 100 రైడ్ తీసుకునే ఉంటారు కదా, మోర్ దెన్ దట్, ఎక్కడో ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్తో పాటు. సో హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ప్రతి రైడ్లో ఒక ఎక్స్పీరియన్స్, ప్రతి ఏమంటారు రైడ్లో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందా? లేదు. సో ద సేమ్ ఆల్సో వి ఆల్సో, బట్ వీఆర్ ట్రయింగ్. Definitely there is only reviews on paper transfer, customer service, product related, assurance, post sales, there is no. Yeah, problems అన్ని నేను చూసాను, లైక్ రివ్యూస్లో అందరూ దేర్ ఆర్ లైక్ బైక్లో ప్రాబ్లం ఏం లేదు, ఆర్సీ ట్రాన్స్ఫర్లోనే ప్రాబ్లం ఉంది, లైక్ ఇంకా పేపర్ వర్క్ అయిపోతుంది అన్నారు, ఇంకా కాలేదు. మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ ఆర్ దట్. ఓన్లీ వన్ రివ్యూ వాస్ దట్
బైక్ కొన్నాక ప్రాబ్లం వచ్చింది, యాక్టివా 60 సంథింగ్ అరౌండ్ దట్. So I'll tell you, if that vehicle is out of warranty product, how you will take care the responsibility? వీ హ్యావ్ టు టేక్ కేర్ లైక్ ఎ బేబీ. అవుట్ ఆఫ్ Out వారంటీ of the ప్రొడక్ట్స్. warranty, ఇప్పుడు okay. మీరు ఒక వెహికల్ కొన్నారు, ఒక ప్లేస్కి వెళ్ళి అజ్యూమ్ ఒక మొబైల్ కొన్నారు మీరు, కంపెనీ విల్ సే విల్ టేక్ కేర్ ఆఫ్ 1 year. ఆఫ్టర్ 1 year ఇఫ్ ఎనీథింగ్ గోస్ ప్లీజ్ కమ్ అండ్ విల్ సర్వీస్ యూ, బట్ ఆన్ అ పెయిడ్. ఆన్ ఎ పేడ్ చార్జ్. ఓకే. అది బేసికల్గా. సో బేసికలీ ఇప్పుడు చాలా కస్టమర్స్ ఉంటారు, 100% అనుకుంటారు ఇప్పుడు వెహికల్ తీసుకున్నారంటే ఇక మీకు నచ్చేదాకా మా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే కష్టం అవుద్ది. చాలా కష్టం అవుతుంది. So that was the case and we tried. In fact, personally, I only called him and I tried to address these queries somehow. ఓకే. లైక్ నేను చూసాను, లైక్ ప్రతి రివ్యూకి మీది ఒక కమెంట్ ఉంది, అది నెగిటివ్ రివ్యూ అయినా అది పాజిటివ్ రివ్యూ అయినా, లైక్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ ఆర్ పాజిటివ్. నెగిటివ్ రివ్యూ కూడా మీరు ఇచ్చారు, లైక్ రెస్పాన్స్, ఓకే వీఆర్ సారీ ఫర్ దట్ అండ్ మీరు కాంటాక్ట్ అయ్యారు అని చెప్పి నేను మా రీసెర్చ్లో తెలుసుకున్నాము. ఓకే. బీయింగ్ దట్, గివింగ్ దట్ సర్వీస్ ఇస్ వెరీ టఫ్ టాస్క్ ఐ గెస్. But that is what make you different than Right, others, trust. right? బిల్డ్ ట్రస్ట్. అంతే. ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే యూ హ్యావ్ టు అవైలబుల్ 24/7. అదర్వైజ్ యూ కాంట్ సర్వైవ్. అంటే సర్వీస్ చేయలేరు కస్టమర్స్ని. అండ్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ ఆల్వేస్ విన్స్. యా. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుంటే ఇండస్ట్రీలో విచ్ బైక్ హ్యాస్ ద మోర్ సేల్స్ మనం కంపేర్ చేసుకుంటే ఇండియాలో, ఇండియన్ మార్కెట్లో? అర్బన్ మార్కెట్ హ్యాస్ హోండా. హోండా యాక్టివాస్. హోండా, నాట్ ఓన్లీ యాక్టివా, ఓకే. షైన్ ఉంది, మన యూనికార్న్ ఉంది. సో హోండా ఆల్ వెహికల్స్ ఆర్ పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్ అర్బన్లో. అర్బన్లో ఇఫ్ యూ గో విలేజెస్లో వెళ్ళండి, అక్కడ హీరో ప్రొడక్ట్స్ బాగా సేల్ అవుతాయి. ఓకే. లైక్ స్ప్లెండర్ కానివ్వండి, స్కూటీస్లో మన ఇప్పుడు మీరు గ్లామర్ కానివ్వండి, ఇవి బాగా సేల్ అవుతాయి. ఓకే. బట్ హైదరాబాద్ ఇస్ అ హోండా బాగా సేల్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫ్యామిలీస్, ఎవ్రీ సింగిల్ ఇండియన్ ఫ్యామిలీస్ కంప్లీట్లీ ఒక యాక్టివా అనేది ఉంటుంది కంపల్సరీ. అండ్ వై దట్? యాక్టివా అని కాదు, స్కూటీస్ ఉంటాయి. స్కూటీస్, లైక్ స్కూటీస్లో హీరో ఉంది, టీవీఎస్ ఉంది, మన యాక్సెస్ ఉంది, సుజుకి యాక్సెస్. ఇట్స్ గుడ్ ప్రొడక్ట్, పీపుల్ లైక్ ఇట్. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈవీలో అన్ని స్కూటీస్ ఎక్కువ ఉన్నాయి, పీపుల్ లైక్ ఈవీ. అండ్ ఈవీ ఇస్ గోయింగ్ ర్యాపిడ్లీ ఫాస్ట్. ర్యాపిడ్లో మూవ్ అవుతుంది, గ్రో అవుతుంది. అండ్ వీ హ్యావ్ అ గుడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది ఎథర్, ఐక్యూబ్, చేతక్. ఇట్స్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్. మళ్ళీ మనం చూసుకుంటే ఈవీలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ నెగటివిటీస్. లైక్ మనం ఓలా చూసుకుండవచ్చు, లైక్ ఇట్ హాస్ సంథింగ్ హ్యాస్ ఫాలెన్ కంప్లీట్లీ. కాకపోతే అది మనం చూసుకుంటే వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ యాక్చువల్లీ. See, I'll tell you, it was a early stage. Chala 2-3 years before when FAME 1 launched by the government. FAME is a basically subsidy program. గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎవరైతే ఫస్ట్ టైం ఇవి కొంటున్నారో వాళ్ళకి పర్ కిలోవాట్ మీద 15,000, 10,000, 20,000 అని అలాగా ఇన్సెంటివ్ అంటే సబ్సిడీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో ఏం చేశారు అంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్, నాట్ ఫర్ ది చైనీస్. సో ఆ టైంలో మోర్ దెన్ 300 and 350 వెహికల్ బ్రాండ్స్ ఉండే మార్కెట్లో. తెలియని పేర్లతోనే బండ్లు అమ్మేస్తున్నారు. యా, కరెక్టే. సో అలాంటి టైంలో పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బ్యాటరీ హెల్త్, బిఎంఎస్, ఐఓటీ డివైజెస్, వైరింగ్ హార్నెస్, సెల్స్, ఇవన్నీ చైనీస్ ప్రొడక్ట్స్ ఇండియన్ ప్రొడక్ట్తో కొలాబ్ అయ్యి సేల్ చేయడం వల్ల ఫైర్ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ చాలా జరిగాయి. సో ఆఫ్టర్ FAME 2 దట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ కేమ్. ద గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది, మీరు IRDA సర్టిఫైడ్ వాడాలి, మీరు BMS ఖచ్చితంగా ఇండియానే ఉండాలా, ఇంకోటి ప్రాపర్గా హెల్త్ డయాగ్నోస్ చేసిన తర్వాత బ్యాటరీ హెల్త్ మేనేజ్మెంట్తోని ప్రాపర్ బ్యాటరీస్ LFP, NMC, లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చాయి. ఈ బ్యాటరీస్ని ప్రాపర్ స్ట్రక్చర్డ్ అంటే ఇట్స్ అ ప్రాపర్ ఎగ్జిక్యూటెడ్ ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో అవి ఇప్పుడు కనబడుతున్నాయి మీకు. ఓకే. ఇప్పుడు మనం ఈవీ ఇండస్ట్రీలో చూసుకుంటే లైక్ యాథర్ ఇవన్నీ బెటర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ అండ్ వారంటీస్ ఇవన్నీ చూసుకుంటే కూడా ఈవీ హాస్ బిన్ గ్రోత్ ర్యాపిడ్లీ ఒక 1-2 yearsలో. యూ హ్యావ్ సీన్ ఇట్స్ వెరీ అండ్ లైక్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ టు బై నౌ ఈవీస్ రాదర్ దెన్ గోయింగ్ టు ద పెట్రోల్ వెహికల్. ఈవీ విల్ సేవ్ మై సేవింగ్స్ అండ్ పెట్రోల్, నా సగం పెట్రోల్ ఖర్చు ఇట్ విల్ సేవ్ అని చెప్పి అంటారు. ట్రూ. సో ఐ టెల్ యూ, వీ ఆల్సో సెల్ అవుట్ ఆఫ్ 100 15 vehicles EV. యా, 15% షేర్ ఈజ్ ఎలక్ట్రిక్ ఓన్లీ.
ప్రీ ఓన్లో చెప్తున్నాను నేను మీకు. సో అదే నేను మీ దాంట్లో యూనిక్నెస్ అదే కంపేర్ టు అదర్ దాంట్లో చూసుకుంటే లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో లైక్ పాన్ ఇండియాలో మీరు చెప్పినట్టు దెర్ ఆర్ నో వన్ టు సెల్ ఈవీ వెహికల్ True. త్రూ ఇన్ ది సెకండ్ హ్యాండ్ ఫీల్డ్. బయట వాళ్ళు చూసుకుంటే దే విల్ సేల్ హ్యాండ్ టు హ్యాండ్, బట్ ఈ సెకండ్ హ్యాండ్ ఇండస్ట్రీలో నో వన్ దేర్. బికాస్ పీపుల్ ఈ ఇండస్ట్రీలో అందరికీ క్రీమ్ కావాలండి. నో బడీ ఈజ్ రెడీ టు టేక్ అ రిస్క్ ఆన్ దర్ హెడ్స్. యా, అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు చెక్? లైక్ ఈ వెహికల్ సెకండ్ హ్యాండ్లో కొనాలనుకుంటే ఈవీ వెహికల్ని వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు చెక్? As I said, right, we provide warranty on EVs. So, warranty already brand warranty ఉంటుంది. Brand warranty We have a brand associates with us. యా, విత్ dealerships బ్యాటరీ హెల్త్ సంథింగ్. సో వాళ్ళతో కొలాబరేట్ ఉన్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు క్రాక్ దట్. అండ్ డెఫినెట్లీ ఎప్పుడైతే మీరు ఎలక్ట్రిక్ కొంటున్నారో ప్లీజ్ చెక్ చేయండి ఆ వెహికల్ వారంటీలో ఉందా లేదా, కిలోమీటర్స్ ఎంత నడిచింది, బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఎందుకోసం అంటే దాంట్లో ఎలక్ట్రిక్లో మీరు చూడాల్సిందే 2-3 థింగ్స్, నాట్ మోర్ దెన్ దట్. ఒకటి, మీ వెహికల్ ఎన్ని కిలోమీటర్స్ నడిచింది, వారంటీ ఉందా లేదా, అండ్ పర్ఫార్మెన్స్ బాగుందా లేదా. అదొకటి 3 ఈజ్ ఇనఫ్. బకెట్, థ్రోటల్, కంట్రోలర్, మోటర్, విచ్ స్మాల్ థింగ్స్, ఇట్ విల్ నాట్ కాస్ట్ యూ హ్యూజ్ మనీ. విల్ రియల్లీ ఈవీ ఇండస్ట్రీ విల్ రూల్ ఇన్ ఫ్యూచర్? Obviously. So completely petrol has been shut down. It's not completely. It will take ages. Minimum decades పడుతుంది. But definitely share will be increase. EV షేర్ ఇంక్రీజ్ అవుతుంది, మీకు ఖచ్చితంగా అవుతుంది. Because that EV is the future. Yeah. Nowadays you can see that cars, it's a rapidly growing car billion car. Tata is coming with the brand new fantastic features, models, and this one also, Mahindra also launched a lot of electric vehicles. So Yeah. everybody is launching electric. Yeah. So now in two-wheeler also, Honda and Suzuki also coming up with the electric vehicles. So Hero already there, Chetak, TVS, they are the market players, leaders. So they will only make EV happen in future. లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈవీలో దెర్ ఆర్ 3 సర్టెన్ పాయింట్స్ టు చెక్. లైక్ ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ బైక్లో పెట్రోల్ బైక్కి వస్తే వాట్ వీ హ్యావ్ టు చెక్ దట్ 3 పాయింట్స్ అని So I'll tell you, పెట్రోల్లో మేక్ మోడల్ ఇయర్ ఇస్ ఎనఫ్. అట్ ద సేమ్ టైమ్ ద వెహికల్ కండిషన్ ఎలా ఉంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దట్ ఈస్ ఎనఫ్. లైక్ సార్ ఆర్ఈ మోటోలో ఫ్యూచర్ విజన్ ఏంటి? సో ఆర్ఈ మోటో బేసికలీ ఇట్స్ now not my own single person dream. It's now our complete team's dream to build one platform. That platform should help every the home to buy their dream bike, whether it is electric, whether it is petrol, ఏదైనా కానివ్వండి, అఫోర్డబుల్ ప్రైస్లో మంచి ఏమంటారు ఎక్స్పీరియన్స్తో ఫ్యూచర్లో మళ్ళీ అంటే ఇటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ దొరకకూడదు, మంచి ఎక్స్పీరియన్స్తో తీసుకోవడానికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ దాకా వెళ్ళడం మా విజన్ అండి. ప్రతి ఇండియాలో ప్రతి ఇంటికి చేరాలని మా ఒక విజన్ ఉందన్నమాట. ఎంటైర్ రిమోటో టీమ్ ఉంది. దిస్ ఈస్ నాట్ మై సింగిల్ పర్సన్ డ్రీమ్ నౌ, ఇట్స్ కంప్లీట్ team's dream now. Okay. Because see, 2 years back I was alone. Now we have a 28+ team members. Okay. Now we are adding, keep adding more people, and we're trying to build more bigger team with the good business. ఓకే, ఒక అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే ఒక న్యూ ఎంటర్ప్రినర్కి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న ఒక అడ్వైస్ ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు? సో ఇదివరకు మనం డిస్కస్ చేసాము. సో గెయిన్ మోర్ డీప్ నాలెడ్జ్ అబౌట్ ది ప్రొడక్ట్స్ అండ్ మీ ఆడియన్స్, అంటే ఎవరైతే మీ టార్గెట్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ పెయిన్ పాయింట్ని స్టడీ చేయండి. ఫస్ట్ మీరు ఒక కస్టమర్గా 10 షాప్స్ తిరగండి. దాని తర్వాత కూడా మీకు ఒకవేళ అనిపిస్తే కి దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ హ్యావ్ టు ద చేంజ్ ది వే ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ డెఫినెట్లీ దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ద బిజినెస్. ఎవరైతే ఇప్పుడు జెన్జీస్ ఉన్నారు, చాలామంది రీసెంట్లీ MBA ఇంకా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పీపుల్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ entrepreneurship journey. This is very good job business actually. So they can go and explore the market. It's an open market. This is a very big opportunity, and definitely the pre-owned two-wheeler is growing rapidly. Now if you can see 1:4 అన్నారు కదా, ఇప్పుడు ఎలక్ట్రిక్ కూడా ఎంటర్ అవుతుంది.
ఎలక్ట్రిక్ ఇట్ మే కూడా బి చాలా ఇంక్రీస్ టు 1:6. దేర్ ఈస్ నో వండర్ యా, ఒకవేళ ఇట్లా అయినా కూడా. ఏ ఎందుకోసం టైంలో అంటే ఏది చేంజ్ అవుతుందో ఎవరు డిమాండ్ చెప్పలేరు. పెరుగుతుందండి. ఇప్పుడు ఒకప్పుడు ఒక ఇంటికి ఒక బండి ఉండేది, ఇప్పుడు ఇంటికి 4 బండ్లు అయిపోయాయి. ఓకే, సో ఎవ్రీబడి వాంట్స్ దేర్ ఓన్ వెహికల్. kind of vehicle. So don't limit yourself, be limitless. And I suggest only one thing to the young entrepreneurs who are looking to start their entrepreneurship journey: have a patience. Because if you are building incredible things, it will take time. Like what mindset they should have if they want to enter in this field? Patience. Patience. We need patience. యాంగర్ మేనేజ్మెంట్ ఏముండదు. No. You should have a నేను చాలా యాంగర్ ఉండే. Before 2 years I was very very anger person, but within 2 years I become ekdam calm. So you have to patience. లైక్ ఏ వే ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ కి బిజినెస్ విల్ సూట్. See, బిజినెస్ అల్టిమేట్లీ చేంజ్ చేస్తుంది పర్సన్కి, ఇఫ్ హీ వాంట్ టు డూ బిజినెస్ అనేది. ఓకే, ఒకవేళ ఆ మంచి పర్సన్లో ఉంటే కనుక, దేర్ ఇస్ మీరు ఎలాంటి పర్సన్ ఉన్నా, if you are open to learn, if you are open to explore your opportunities, whatever you are having your in hand, ఒకవేళ మీరు సిస్టమేటిక్లీ ప్రాసెస్ ఫాలో అవుతూ ఏమంటారు టార్గెట్ పెట్టుకొని ఆ గోల్ టువర్డ్స్ మీరు మూవ్ అవుతున్నారు అనుకుంటే, ఆ బిజినెస్ మీకు అడాప్ట్ చేయడం నేర్పిస్తుంది ఆ సిచ్యువేషన్స్ని. సో ఫర్ బిజినెస్ there is no mindset kind of thing. If you are doing a good business will teach you everything. ఓకే, బికాజ్ ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ కొన్ని టైంలో ఎలా అవుతుందంటే, కస్టమర్ వల్లనో, మీ ఎంప్లాయీస్ వల్లనో, మీ క్లయింట్స్ వల్లనో చాలా డిస్టర్బ్ అవుతారు. చాలా సార్లు జరుగుతాయి అట్లాంటి విషయం. బట్ యూ నెవర్ నో ఏ యాంగిల్ నుంచి, ఏ వేస్ నుంచి మీకు సర్ప్రైజ్ వస్తాయో. సో యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ది బోత్ థింగ్స్. సర్ప్రైజెస్ రావచ్చు, సడన్ సర్ప్రైజెస్ రావచ్చు, ఛాలెంజెస్ రావచ్చు. సో ఇవన్నీ ఏమంటారు ఫేస్ చేస్తూ, సాల్వ్ చేస్తూ పోతే అల్టిమేట్గా మీకు బిజినెస్ అనేది నేర్పించేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాఫిట్స్ కోసం మాట్లాడుకుంటే వాట్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ షుడ్ బి ఇన్ దిస్ బిజినెస్? ఇఫ్ యూ ఆర్ డూయింగ్ అ B2B డీల్స్, అంటే ట్రేడింగ్ చేస్తారు, కొన్ని అమ్మారా అనుకోండి, దాంట్లో అప్రాక్సిమేట్లీ 5 to 6% ఉంటుందండి. దెర్ ఈస్ నో హ్యూజ్ ఏమంటారు కెపెక్స్, ఓకే, ఆపెక్స్ కూడా ఎక్కువ ఉండదు. కొన్నాము, అమ్మేసాము, దట్ కైండ్ ఆఫ్ వన్ ట్రేడర్ ఇస్ దేర్, ట్రేడ్ బిజినెస్ ఇస్ దేర్. మీరు చూస్తుంటారు చాలామంది ఆప్షన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాళ్ళు కొంటారు, అమ్మేస్తారు, దాంట్లో 5 to 6% మార్జిన్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ B2C, దాంట్లో అగైన్ ఇఫ్ యూ ఆర్ బయింగ్ వెహికల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది కస్టమర్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ టు ది కస్టమర్స్, దేర్ మార్జిన్స్ విల్ బి వెరీ క్రిస్ప్ మార్జిన్స్. Somewhere around 18 to 20% ఉంటుంది. ఓకే, That is a gross I'm talking, not net. Gross margins. So come to the third kind of business. ఎక్కడైతే మీరు అన్ని రకాల సోర్సెస్ నుంచి తీసుకొని బ్లెండెడ్గా మీరు మార్జిన్ తీయాలనుకుంటే, అంటే ఆక్షన్ వెహికల్స్ తీసుకున్నారో, కస్టమర్ వెహికల్స్ తీసుకున్నారో, డీలర్ వెహికల్స్ తీసుకున్నారో, కానీ సేల్ చేస్తున్నారు అనుకుంటే, బ్లెండెడ్ చేస్తే యూ విల్ గెట్ somewhere around 12 to 14% margin. Okay. So slab 1, 2, 3. There are different kind of businesses. And because in that the mode of business, it's not different kind of same business. The supply and sources are different. Because when comes to the 18% margin, akkada only stakeholders buy and seller iddar customers e untaru. When come to the B2B, there is no time gap. Akkada 18% కావాలంటే యూ షుడ్ హ్యావ్ అ పేషెన్స్, యూ షుడ్ హ్యావ్ అ ఇన్వెస్ట్మెంట్స్, యూ షుడ్ హ్యావ్ అ ఏమంటారు ప్రాపర్ టీమ్ స్ట్రక్చర్ కంప్లీట్గా కావాలి. అదే మీకు B2B చేయాలంటే యూ నో నీడ్ అ బిగ్ టీమ్. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ యూస్ టు వర్క్ విత్ మీ ఎర్లియర్. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ద సేమ్ బిజినెస్ నౌ. ఓకే, ఎవ్రీబడి ఈస్ ఎర్నింగ్ హ్యాపీలీ 1 lakh rupee. అండ్ ఇఫ్ ఎట్ లాసెస్ కోసం మాట్లాడితే లాస్ ఎలా ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ ఈ ఫీల్డ్లో ఫెయిల్ అయితే? వాట్ మైట్ బి ద లాస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ఎంత హీ మే రిటర్న్? లైక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ. అగైన్ ఈ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ రిటర్న్స్లో లాస్ పర్సంటేజ్ మీరు మాట్లాడితే కనుక, ఈ 3 కేటగిరీలో ఫస్ట్ కేటగిరీలో దెర్ విల్ బి వెరీ లెస్ ఛాన్సెస్ టు గెట్ లాస్. యాక్చువల్ ఎందుకు ఈ క్వశ్చన్ అంటే, చాలా మందికి థాట్ వస్తుంది, దే హ్యావ్ ఒక బిజినెస్ ఐడియా ఉంటుంది, బట్ నేను లాస్ అయిపోతే ఏంటి అన్న థాట్ వస్తుంది. సో అందుకే అడుగుతున్నాను ఈ క్వశ్చన్. లాస్ అయిపోతే ఏంటి అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్.
అది ఉండాలి. బికాస్ కొద్దిగా ఫియర్ అనేది ఉండాలి, ఫియర్ కొంచెం ఉంటుంది, actually. ఖచ్చితంగా ఉంటుంది. బట్ యూ షుడ్ బ్రేక్ దట్ యా బ్యారియర్ ఉండకూడదు. అది ఫియర్ Okay. ఉంటే మీరు స్కేల్ చేయడం కష్టం అయిపోతుంది. బట్ వై యు ఆర్ థింకింగ్ అబౌట్ ది లాస్? గో విత్ ది ఇఫ్ ఎట్ ఆల్ లాస్ అయిపోతే అదే చెప్తున్నాను, దేర్ మే బి ఛాన్సెస్. ఆ లాస్ కనుక మీరు రికవరీ చేయాలనుకుంటే ఆ B2B కేటగిరీలో హార్డ్లీ 10% ఉంటుంది. బికాస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉండదండి. మీరు హార్డ్లీ 2 lakhs యూ విల్ ఇన్వెస్ట్. 2 lakhsలో మీరు వెహికల్స్ కొంటారు, అమ్ముతారు. ఓకే అమ్మే తర్వాత వచ్చే మార్జిన్తో పాటు ఒక 10 to 20% లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే బికాజ్ ఆఫ్ మీ ఇవాల్యుయేషన్ ప్రాపర్ లేదు, మీ ఇన్స్పెక్షన్స్ ప్రాపర్ చేయలేకపోవడం వల్ల, మీ నెగోసియేషన్స్ ప్రాపర్ చేయకపోవడం వల్ల వచ్చే లాసే ఆ 20% అంతే. బట్ B2B తర్వాత B2C అని చెప్పాను, ఎక్కడైతే మార్జిన్స్ హై ఉన్నాయో అక్కడ లాస్ కూడా హై ఉంటుంది. ఓకే బికాస్ మీ అసెట్స్ మొత్తం ఏజింగ్ అయినా కొద్దీ మీకు డిప్రిషియేట్ అవుతుంటాయి అసెట్స్. ఆ టైంలో యూ మే బి లాస్ 40 to 50%. ఓకే ఒకవేళ ఒక కస్టమర్ ఒక న్యూ ఎంటర్ప్రినర్కి బైక్ అమ్మడానికి వచ్చాడు, వాట్ ద ఫస్ట్, ఇప్పుడు మీరు చెప్పారు లైక్ ఎలా అంటే ఏ థింగ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ అతను ఆ బైక్ కొనాలి అంటే, సి ఇన్స్పెక్షన్ చేయాలి అంటే? ఇఫ్ ఐఎమ్ ఆంటర్ప్రనర్, టిపికలీ ఐఎమ్ షాప్ బిజినెస్ ఓనర్ని, నేను ఒక వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ నేను కొనాలి. ఫస్ట్ ఐ నీడ్ టు చెక్ ఎంటైర్ వెహికల్, ఇన్స్పెక్షన్ చేయాలి. ఇన్స్పెక్షన్స్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్. ఒకటి వెహికల్ కండిషన్ చూడండి, ఇంజిన్ కండిషన్ చూడండి, అవుట్లుక్ చూడండి, ఇయర్, మేక్, మోడల్, వేరియంట్ అన్నీ చెక్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ మోడల్ యూ కెన్ డిఫైన్ ది ప్రైస్. కొన్నిసార్లు వెహికల్ లేటెస్ట్ ఉంటుంది కానీ కండిషన్ చాలా దారుణంగా ఉంటుంది. ఆ టైంలో యూ కాంట్ బెట్ ఆన్ ది ఎగ్జాక్ట్ వాల్యూ. సో ఆ టైంలో యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. ప్రైస్ ఫ్యాక్టర్ ఎలా డిసైడ్ చేస్తారు లైక్ బైక్కి? డిప్రిషియేషన్ ఉంటుందండి. ఇప్పుడు ఏ వెహికల్ అయినా, వెదర్ ఇట్ ఇస్ కొత్తది వెదర్ ఇట్ ఇస్ పాతది, మీరు వెహికల్స్ కొన్నప్పుడు డిప్రిషియేషన్ ఉంటుంది, ఇయర్ ఆన్ ఇయర్ డిప్రిషియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే లైక్ దే హ్యావ్ బైట్ కిలోమీటర్స్ రీడింగ్లో విల్ ఇట్ బి ద డిప్రిషియేషన్ యాక్చువల్లీ? కిలోమీటర్ అదే చెప్పాను కదా, సమ్ టైమ్స్ వెహికల్ లేటెస్ట్ ఉంటుంది కానీ కండిషన్ చాలా దారుణంగా ఉంటుంది. అంటే అదే ఎక్కువ కండిషన్ ఇస్ గుడ్, కిలోమీటర్ రీడింగ్ ఎక్కువ ఉంది, కిలోమీటర్ ఎక్కువ నడిచింది, ఆ వెహికల్ కండిషన్ కిలోమీటర్ ఎక్కువ నడవడం వల్ల కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత దానికి రిపేర్ చేయించిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ థరోలీ ఒకసారి మీరు వెహికల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫైనలీ యూ కెన్ డిసైడ్ ది ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్. సో అలాంటి టైంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్. మీకు ఎగ్జాక్ట్లీ కావాలంటే ఆరెంజ్ బుక్ వాల్యూ కూడా ఉంది, ఒక రకంగా చూడాలనుకుంటే దాంట్లో కూడా ప్రైస్ చూడొచ్చు. సమ్ టైమ్స్ మీరు OLX రిఫరెన్స్ తీసుకోవచ్చు. సమ్ టైమ్స్ మీరు నియరెస్ట్ డీలర్స్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. బిగినర్స్కి చెప్తున్నాను ఇదంట. వన్స్ యు ఆర్ డన్ విత్ ద 40, 30, 20 ట్రాన్సాక్షన్స్, స్లోలీ యూ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. ఓకే సో ఆ తర్వాత మీ ఓన్ డిసిషన్స్ మీరు తీసుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు. బట్ డోంట్ టేక్ డిసిషన్స్ ఫ్రమ్ డే వన్ ఇట్ సెల్ఫ్. ట్రై టు అండర్స్టాండ్, బికాజ్ యూనిట్ ఎకనామిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒక వెహికల్కి మీరు ₹1,00,000 కొన్నారు, వాట్ యూ థింక్ ఈ వెహికల్ 20,00,000 అమ్మొచ్చు అంటున్నారు. బట్ యూ నెవర్ నో ఆఫ్టర్ టేకింగ్ దట్ వెహికల్ దాంట్లో 15,000-20,000 పని ఉంటే అవుతుంది కదా. అవుతుంది. సో ఇది ఇనిషియల్గా మీరు ఆ ఛాలెంజ్ తీసుకోలేరు, ఛాన్స్ తీసుకోలేరు. ఓకే సో ఫర్ దాట్ గో విత్ ది ఈ రిఫరెన్సెస్, ఇక్కడ మీకు హెల్ప్ అవుతుంది. ఓకే దిస్ ఇస్ మై సజెషన్. లైక్ ఎన్ని టార్గెట్స్ ఉంటాయా ఈ ఫీల్డ్లో? ఈ మంత్లీ ఇన్ని సేల్స్ పక్కా అయ్యి ఉండాలి మనకి అని చెప్పి? టార్గెట్స్ ఇస్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ థింగ్స్. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు నీ ఎక్స్పెండిచర్స్ 5 లక్షలు ఉంది, యూ హ్యావ్ టు సెల్ అట్లీస్ట్ 100 వెహికల్స్. ఓకే అంతే. ఇఫ్ కమింగ్ టు This- ఆల్ అట్ అంతే ది కదా. ఎండ్, కాకపోతే ఇప్పుడు మనము లైక్ ఒక మోటివేషన్, లైక్ హూ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్, ఎనీ బిజినెస్, వాళ్ళకి ఏం చెప్తారు? లైక్ వాట్ దే షుడ్ హ్యావ్, ఆ గట్స్, అది ఏముండాలి ఫస్ట్? జస్ట్ ఇస్ గట్స్. మనం పోరాడడానికి పోతలేదు, యుద్ధానికి వెళ్తలేదు, మనం బిజినెస్కి వెళ్తున్నాం కాబట్టి బిజినెస్ నాకు కావాల్సింది గట్స్ కన్నా ఎక్కువ పేషెన్స్ కావాలి. ఓకే సో ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ అండ్ ఇఫ్ you are building something incredible, right, it takes time. యా, You can't build in a over the night period. ఓవర్ ది నైట్ ఆర్ ఓవర్ ది డేస్ ఆల్సో. చేయలేరు కదా. సో పేషెన్స్తోనే చేయండి, మంచి మోటో విజన్తోని వెళ్ళండి, మంచి పర్పస్ని సాల్వ్ చేస్తున్నాము అనే ఆలోచనతో వెళ్తూనే మనం ఏ బిజినెస్లోనే సక్సెస్ అవుతాము. సో బిజినెస్ అన్న స్టార్ట్ చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ యూనిక్నెస్ కంపేర్ టు అదర్ మార్కెట్స్. పర్పస్ చెప్తున్నాను కదండి. అదే. ఇప్పుడు సింపుల్, నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఇడ్లీ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ ద కస్టమర్స్ పెయిన్ పాయింట్, హూమ్ యు ఆర్ ఫీడింగ్. ఓకే ఆ కస్టమర్కి కావాల్సింది ఏంది,
అంటిల్ అన్లెస్ మీ కస్టమర్, చెప్పాను కదా, మీరు ఆ కస్టమర్ ప్లేస్లో ఉండి ఆలోచించండి. మీకు ఎలాంటి రెస్పాన్స్ నచ్చుతుందో అదే రెస్పాన్స్ని మీరు అడాప్ట్ చేసుకొని ఆ విధంగా సర్వీస్ ప్రొవైడ్ చేయండి. Thank you for coming, and thank you very much for accepting and coming to this podcast actually. థ్యాంక్స్ నితిన్. సో ఐ థింక్ దిస్ ఈస్ ఫస్ట్ పాడ్కాస్ట్ ఆఫ్ యువర్. Yes. సో ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్. Thank you. అండ్ ఐ హోప్ ఈ పాడ్కాస్ట్ చూసి చాలా యంగ్స్టర్స్ ముందుకు వస్తారు. Yeah, actually our main aim is to know the people who want really start a business. They have some knowledge to start what it is. So that is the reason we have started this field actually. I hope I have addressed all your queries. So best of luck. Thank you. Thank you. That's it.